కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనతో మాట్లాడునుగాక. దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని సన్నిధిలో మనం స్థిరపడుదుముగాక. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందుముగాక. హల్లెలూయా. అందరూ బైబిల్ తీశారా? మత్తయి సువార్త తీయండి, బైబిల్ తీయండి. మత్తయి సువార్త త్వరగా తీయాలి, త్వరగా చదవాలి, త్వరగా చెప్పాలి, త్వరగా నేను పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి అంతే. మత్తయి సువార్త 11వ అధ్యాయం తీనానా? తీశారా? అందరు తీశారా? సంతోషంగా ఉన్నవాళ్ళు, సంతోషంగా ఉన్నవాళ్ళు, దేవుడు నాతో మాట్లాడుతా అన్నోళ్ళు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తా అన్నోళ్ళు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త రెడీగా ఉండండి, రెడీగా ఉండాలి. ప్లేట్ పట్టుకొని, ఆకలి అయితే ఏం చేస్తారు? ప్లేట్ పట్టుకొని రెడీగా ఉంటాడు. నాకు ముందు ముక్కబడాలి. ఏం ముక్కబడాలి? మంచి ముక్కబడాలి, కొవ్విన ముక్క. దేవుని నామానికి మహిమ. మత్తయి సువార్త 11:12 గట్టి చదువునా? బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఆమేన్. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. అలాగే లోకాస్వార్త 16వ అధ్యాయం 16వ వాక్యం చదువునా? లోకాస్వార్త 16వ అధ్యాయం 16వ వాక్యం చదువునా? యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. అక్కడేమో ఆక్రమించుకుంటున్నాడు, ఇక్కడేమో జొరబడుతున్నాడు. ఎవరిల్లు? ఎవరండి ఇల్లు? అది నోద్దరు చెప్పండి. ఎవరిల్లు? బలాత్కారులంట. బలాత్కారులు. భూమిని స్వతంత్రించుకునే వాళ్ళు కాదు, కారుని స్వతంత్రించుకునే వాళ్ళు కాదు, భూలోకంలో తల్లిని చంపి ఆస్తి స్వతంత్రించుకునే వాళ్ళు కాదు, భూలోకంలో ఉన్న వాటి కోసం ఏంటి ఇచ్చల విడిగా ఆశపడేవాళ్ళు కాదు. ఎవరు వీళ్ళు? బలాత్కారులు. ఎవరు? పరలోక రాజ్యం అంట బలాత్కారంగా పట్టబడుతుందంట. బలాత్కారులు దాన్ని ఏం చేసుకుంటున్నారంట? చెప్పాలి నోదేశ. బలాత్కారులు ఏం చేస్తున్నారు? బలాత్కారులు స్వతంత్రించుకుంటున్నారు. నాకు కావాలిదే. బలాత్కారం లాక్కోవటం. నాకు కావాలిదే, నాకు కావాలి. అరే పాస్టర్ గారిరా, పాస్టర్ గారు లేదు, గెస్ట్ గారు లేడు, నాకు కావాలి. హల్లెలూయా. బలాత్కారులు. డాడీ నాకు కావాలి. అరే పెద్దోడు ఉన్నాడురా, పెద్దోడికి ఇవ్వకుండా నీకు ఎట్లా? పెద్దోడు లేడు, గిద్దోడు లేదు, నాకు కావాలి. ఈగిపోయి అంటే ఈ రాత్రి దిండు పెట్టి నీ పని అయిపించేత. ఎవడాడు? గట్టి చెప్పండి, నోరు తెరిచి. బలాత్కారుడు, బలవంతంగా లాక్కునేవాడు. నాకు కావాలి. 100 6 6 100 నాకు కావాలి, నాకు అది కావాలి. మమ్మీ నాకు కావాలి. ఏంట్రా? ఇల్లు కావాలి. మొన్న ఒక కడుపును పుట్టిన బిడ్డ, కుమారుడు, ఒకే ఒక కుమారుడు, దిండు పెట్టి వాళ్ళ మమ్మీని నలిపి చంపేశాడు. దేనికండి? ఇల్లు రాయలేదని, ఆస్తుల కోసం. ఇల్లు రాయలేదని నీ అంతు చూస్తా అని 2 సార్లు 3 సార్లు హెచ్చరించాడు. అయినా రాయలే. ఈడంతలే ఉడతూపులేడి అన్నీ అనుకుంది. పాపం నిద్రపోతుంది. నిద్రపోయే తల్లిని నవమాసాలు వచ్చి
కని పెంచి 1, 2 కడిగి బట్టలు వేసి ముద్దాడి పాలిచ్చి పెంచింది. చేతులతో నురిమి చంపాడు. ఎవడీడు చెప్పాలి? ఎవడీడు? బలత్కారుడు. నాకు కావాలి, బలవంతంగా లాక్కుంటున్నాడు. కానీ బైబిల్లో రాయబడిన, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ లోకంలో ఉన్న బలత్కారులు కాదు వాళ్ళు. పరలోక రాజ్యము కొరకు బలత్కారులుగా నిలబడిన వాళ్ళు, పరలోక రాజ్యము కొరకు బలత్కారులు రాయబడిన వాళ్ళు, దేవుని రాజ్యం కొరకు బలత్కారులు నిలబడిన వారు. 100 అయినా 106 అయినా ప్రాణాలే నిలువుగా పెట్టిన బలిపీఠ మీద యాగమైపోయినా నాకు దేవుని రాజ్యం కావాలి. దేవుని రాజ్యం నాకు, నా దేవుని రాజ్యం నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలి. బలత్కారులు, ఈ బలత్కారుల గురించి దేవుడు ఆత్మ సంబంధమైన బలత్కారులు ఉన్నారే, వారిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బలత్కారులు మన కళ్ళకు కనపడరు. లోకంలో ఉన్న బలత్కారులు కనపడతాడు. వాడు అట్టుపోతున్నాడు, ఇటు పోతుంది, అది అట్టుపోతుంది, ఇటు పోతుంది, అది ఇటు పాడైపోయింది, ఇటు పాడైపోయింది, వాడు ఇటు పోతున్నాడు, ఇటు పోతున్నాడు, ఇక కనపడతారు. కానీ బైబిల్లో ఉన్న బలత్కారులు కనుక నీకు కనపడితే నువ్వే బలత్కారంగా నిలబడిపోతా. నీకు రావట్లా. యుద్ధం చెప్పా గుర్తుందా? మన బ్యాచ్ అంతా చెప్పి కొట్టిన బ్యాచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఉన్న, వాక్యంలో ఉన్న, గ్రంథంలో ఉన్న రాసి పెట్టిన బలత్కారాలను బయటికి తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. మొట్టమొదట ఒక బలత్కారాన్ని బయటికి తీద్దాం బైబిల్లో నుంచి. ఆదికాండము 32వ అధ్యాయం. త్వర చదవాలి. ఆదికాండం 32, 24 నుంచి చదువునానా? యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిరెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నిన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఎందుకు కష్టపడతా? మళ్ళీ ఇంటికి వచ్చి చదువుకుంది కానీ. స్తోత్రం. హల్లెలూయా. మీరు వేడివేడిగా చెప్పాలి, ఏడివేడిగా చెప్పాలి. హల్లెలూయా. సౌండ్ రావాలి. ఆ సౌండ్ తగ్గిందంటే ఊరుకునే పర్లేదు. ఇవాళ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రాత్రి దేవుడు మీ నోరులు తెరుచును గాక, మీ నోటిని నింపును గాక. ఆ రాత్రి యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక్కడే. ఏం చెప్పాలి? ఏం కొడతారండి? రెప్ప రావాలి. ఒక్కడే. ఎంతమంది? ఒక్కడ మిగిలిపోయి, బాగా వినండి, ఒక్కడ మిగిలిపోయి ఆ రేవు దగ్గరికి నేను వెళ్ళొచ్చా. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి నేను మోకాళ్ళు వేస్తే నా ఒళ్ళంతా జలకరించిపోయింది. నేను అనుకున్నాను, ఇంకా నా దేవుని ప్రసన్నత అక్కడ నిలబడి ఉంది. నా దేవుని ప్రసన్నత ఎక్కడ మోకాళ్ళు వేశాడో, ఏ రేవు దగ్గర మోకరించాడో, ఆ రేవు దగ్గర పరలోకపు ప్రార్థన ప్రసన్నత, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ ప్రసన్నత నిలబడి ఉంది అక్కడ. యాకోబు దేవుడు మనతో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు దేవుడు మనతో ఉన్నాడు. బలవంతుడు, శక్తివంతుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, భూమికి ఆకాశానికి ఏకమైన నా ప్రభు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు.
మిగిలిపోయి ఏం చేశాడయ్యా? మనం ఒక్కళ్ళే ఉంటే ఏం చేస్తామండి? మందిరంలో ఒక్కళ్ళే ఉన్నవాడికి ఏం చేస్తాం? శాప తీసుకొని పెద్ద ప్రార్థన గీతన పెద్ద దిండు వేసుకొని ఒక్కలో ఉంటే ఏందమ్మా నిద్రపోతున్నావు? ఎవరు రాలేదుగా, ఇంకా అందరూ వచ్చినాక మనం కూడా చేద్దాం. వాళ్ళకి పట్టణం మనకు పట్టిందా అండి? ఒక్కడే ఉన్నాడంట. ఒక్కడే ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? చిమ్మ చీకటి ఆ పరిస్థితులు మీరు చూస్తే అదురుపోతారు, గుండె ఆగిపోద్ది కూడా. చిమ్మ చీకటి, మంచు గడ్డలుగా కురుతుంది, మంచు వణికిపోయే సలేది. ఇక్కడేం చలి ఉంది, ఇక్కడ పెద్ద చలి వచ్చి చలిపూలు అయిపోయింది అని అడుగుతున్నారు. షటర్లు వేసుకుని వస్తున్నారు. నేను ఇంతవరకు షటర్ అయ్యింది. 18 సంవత్సరాలు నాకు. 18 సంవత్సరాలు నాకు ఇప్పుడు నడుస్తుంది. మరి నీకెన్ని నడుతుంది? 1-2 నడుతుంది నడవట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నాకు 18 సంవత్సరాలు నడుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బలం తగ్గకూడదు, మన ఆత్మ తగ్గకూడదు, మన చూపు తగ్గకూడదు, మన దర్శనం తగ్గకూడదు, మన విశ్వాసం తగ్గకూడదు, మన నిరీక్షణ తగ్గకూడదు. ఆయన కలిసేంత వరకు తగ్గకూడదు. నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశారా? అంత చలిలో, చిమ్మ చీకట్లో భార్యలు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, పనోళ్ళు వెళ్ళిపోయారు, మందలు వెళ్ళిపోయారు. ఒంటిగా మిగిలిపోయాడు. ఏం చేశాడు తెలుసునా? మోకరించాడంట. యాకోబు ఏం చేశాడు? నోటితో చెప్పు, నోళ్ళు తెరవండి. మోకరించాడు. మోకరించే ఆత్మ నీ మీదకి వచ్చునుగాక. ప్రార్థన ఆత్మ నీ మీదకి వచ్చునుగాక. పరిశుద్ధ ఆత్మ నిన్ను ఆవరించునుగాక. నూతన బలము నీకు వచ్చునుగాక. నూతన శక్తి నీకు వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఆయన మోకరించటం ఎవరు చూశారు? గట్టిగా చెప్పండి. దేవుడు చూశాడు. నువ్వు మందిరంలో ఉంటే ఎవడు చూశాడు? నువ్వు పండుకోవటం ఎవడు చూశాడు? నువ్వు నిద్రపోవటం ఎవడు చూశాడు? నువ్వు ప్రార్థన చేయటం ఎవడు చూశాడు? అయ్యగారు 3 గంటలు మోకరించానండి. మోకాలు దిగలేదు అసలు. 3 గంటలు మోకరించావా? అయ్యగారు రంగానే అయ్యగారు మెచ్చుకుంటాడని, అయ్యగారు మెచ్చుకుంటాడని, మార్కులు ఎక్కువ వేస్తాడని, నా ప్రియకుమారుడు నువ్వేరా అంటాడేమని అయ్యగారు కాదు వేసేది. ఆ అయ్యగారు వేస్తాడు, మన పెద్ద అయ్యగారు వేస్తాడు మార్కులు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. యాకోబు మోకాళ్ళు ఎత్తే ఆ రాత్రి అని రాశాడు దేవుడు. రాత్రి చెప్పాలి మీరు. ఏ రాత్రి? ఈ రాత్రి నీదే. ఆ రాత్రి యాకోబుదే, ఈ రాత్రి నీదే. దేవుని సన్నిధి నీదే, దేవుడు నీవాడే, దేవుని ఆత్మ నీదే, దేవుని శక్తి నీదే, దేవుని అభిషేకం నీదే. దేవుడు ఎవడబ్బ సొమ్ము కాదు. అంతేనా? నోళ్ళు తెరవండి, బాకండి. అంతేనా? మన దేవుడు ఎవడబ్బ సొమ్ము కాదు. మన దేవుని రాజ్యం ఎవడబ్బ సొమ్ము కాదు. ఎవడు సంపాదించుకోగలిగితే వాడు సంపాదించుకుంటాడు. ఎవడు తీసుకోగలిగితే వాడు తీసుకుంటాడు. సంపాదించుకోగలిగితే సంపాదించుకున్నంత. తీసుకునేవాడికి నీ చేత కావాలి, అది నీ చేత కావాలి, అది నీ చేతుల్లో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు ఏం చేశాడు? యాకోబు మోకరిస్తే దేవుడు సింహాసనం మీద కూర్చోలేకపోయాడంట. దేవుడు సింహాసనం మీద కూర్చోలేకపోయాడంట. గడగడ గడగడ గడ పరలోకం వణుకుతుంది. దేవదూతలు తొంగి చూస్తున్నాయి, పరలోకం తొంగి చూస్తుంది. నా దేవుడు సింహాసనం దిగి యాకోబు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. సింహాసనం దిగిపోయాడంట. ఆ దేవుడు సింహాసనం దిగిపోయి యాకోబు దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట. యాకోబు దగ్గరికి నిలబడ్డాడంట. ఎందుకో తెలుసా? యాకోబు మోకాళ్ళు వేస్తే, యాకోబు మోకాళ్ళ ప్రార్థన చూస్తే దేవుడు కూర్చోలేకపోయాడంట. దేవుడు కూర్చోలేకపోయాడంట. నీ మోకాళ్ళ ప్రార్థన
తోసేసి దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు. కనికరమ గల్ల దేవుడా, కృపగల్ల దేవుడా. ఒక తండ్రి దగ్గర కుమారుడు ఏడుస్తూ ఉంటే అయ్యా అయ్యా ఏడుస్తూ ఉంటే ఒక తండ్రి వాటేసుకొని, ఏం కావాలి నాన్న, నీకు ఏమైనా చేసి పెడతానా, ఏమైనా ఇస్తానని అంటాడా లేదా? ఆదరిస్తాడు లేదా? బలపడతాడు లేదా? మోకరించాడు, ప్రార్థన మొదలుపెట్టాడు. దేవుడు కూర్చోలేకపోయాడు. మన దేవుడు జాలి గల్లవాడు, మన దేవుడు కృపగల్లవాడు, మన దేవుడు ప్రేమ గల్లవాడు, మన దేవుడు కనికరం గల్లవాడు. ఆ కనికరం గల హృదయంతో దిగి వచ్చి యాకోబు ఎదుట నిలబడ్డాడు. ఓ నా కుమారుడా, ఎంత విశ్వాసం, ఎంత ప్రార్థన. హల్లెలూయా. సంవత్సరం అంతా నడిపించుకుంటూ వచ్చాడు, సంవత్సరం అంతా పోషించుకుంటూ వచ్చాడు. ఒక్క రాత్రి నా దేవునితో ఉండలేవా? ఒక్క రాత్రి కడుపు కట్టుకోలేవా? ఒక్క రాత్రి ప్రార్థన చేయలేవా? దేవుని కార్యాలను చూడటానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుని బలమును పొందుకోవటానికి, దేవుని స్వరమును వినటానికి, దేవుని అభిషేకం చూడటానికి, దేవుని దర్శనం చూడటానికి ఒక్క రాత్రి నువ్వు కడుపు కట్టుకోలేవా? హల్లెలూయా. నిలబడ్డాడు మోకాళ్ళ మీద. ఎప్పుడు మోకాళ్ళ మీద నిలబడ్డాడు, దేవుడు వచ్చి ముందు నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి నిలబడ్డాడు. యేసయ్య ఏం చెప్పాడంటే, 2, 3 ఎక్కడుంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్పారు. అయితే అట్లా కాదు, యాకోబు ఒక్కడ మోకాళ్ళు ఎత్తేనే పరలోకము గడగడ వణుకుతుందంట. దేవదూతలు తొంగి చూస్తున్నారంట. యేసయ్య మన ప్రభు దిగొచ్చి ముందు నిలబడిపోయాడంట. హల్లెలూయా. యాకోబు మోకరించగానే దేవుడు ఏం చేశాడంటే, యాకోబు మోకరించిన తర్వాత యాకోబు హృదయాన్ని తొంగి చూశాడంట దేవుడు. ఏం చూశాడంట? మనం ఏం చూస్తాం? పెళ్లి సంబంధానికి వెళ్ళాడు అనుకోండి, నీకు కదలే, నీకు అయిపోయి ఉంటుంది, నాకు తెలుసు. అవలేదా? సూత్రం. పెళ్లి సంబంధానికి వెళ్ళారు అనుకోండి, ఏం చూస్తారు? అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చూస్తారండి? చెప్పండి, ఏం చూస్తా? అది చూసావా? తిక్కలోడు తిరగడానికి వెళ్ళాడు చేయకూడదు. అమ్మాయిని చూస్తాడంటే వెళ్ళి, అమ్మాయిని చూస్తావా? చూడు, ఏం చూస్తారంటే పెళ్లి చూడడానికి వెళ్తే ముఖం చూస్తారు. ఏం చూస్తారండి? ముఖం చూస్తారు. చట్టి ముక్క, బెండకాయ ముక్క, దొండకాయ ముక్క. అమ్మా, కళ్ళు పిల్లి కళ్ళ, తెల్ల కళ్ళ, నల్ల కళ్ళ, అసలు 2 కళ్ళు బాగున్నాయా లేదా? ఈ కన్ను ఇటు చూస్తుంది, ఈ కన్ను ఇటు చూస్తుంది. ఈ ముఖం చూస్తారమ్మా. ముందు ముఖం చూస్తారు, మనం ముఖం చూస్తాం. కానీ దేవుడు ముఖం చూడడు. దేవుడు డైరెక్ట్గా హృదయాన్ని చూస్తాడు. హృదయం చూసిన దేవుడు నీ దగ్గర ఉంటాడు. హృదయం చూసిన దేవుడు నీ దగ్గర ఉంటాడే. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం చదువునానా? సంఖ్యాకాండం. దేవుడు ఏం చూశాడు? యాకోబులో ఏం చూశాడు? చదువునానా? అయ్యా 21, 23, 21 మంత్రాలు తంత్రాలు ఇప్పుడు ఎందుకని? అది కావాలి మనకి. మంత్రాలు ఎందుకు ఇప్పుడు? మంత్రాలు ఎవరు పెడతారు? తంత్రాలు ఎవరు పెడతారు? గుడు అనేది మంత్రం. ఆ మంత్రం గుడు మంత్రాలు మనకెందుకు ఇప్పుడు? చదవండి. యాకోబులో ఏ దోషం లేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను. యాకోబులో నోళ్ళు తెరవండి. యాకోబులో నాలో అన్ని దోషాలు ఉన్నాయి. అందుకని దేవుడు రావట్లా. అన్ని దోషాలు ఉన్నాయి నీలో. ఆ దోషం, ఈ దోషం అమ్మా, అన్ని దోషాలు ఉన్నాయి. కోస్తే పైనుంచి కింద కొట్టి ఇష్టమే. అన్ని దోషాలు ఉన్నాయి. అందుకని నీ ప్రార్థన వినపట్ల, అందుకని నీ ప్రార్థన అంగీకరించబట్ల. అవుతుంది నీకు? దోషములేని వాడా దోషిగా మా పాడండి. నోరు తెరిచి పాడండి.
చప్పట్లు కొట్టు, కొట్టు చప్పట్లు. హల్లెలూయా. మన యేసయ్య దోషము లేనివాడు, దోషము లేనివాడు మన యేసయ్య. ఆయనలో ఏ దోషం, ఆయనలో ఏ దోషం లేదు. పక్షపాతం, చెప్పండి, పక్షపాతం లేనివాడు. ఆయనలో ఏ పక్షపాతం లేదు, ఆయనలో ఏ దోషం లేదు. అందరినీ ఒకలాగే ప్రేమిస్తాడు, ఒకలాగే క్షమిస్తాడు, ఒకలాగే కనికరిస్తాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, నా చెప్పాలి గట్టిగా, నా చాలిన దేవుడా. హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. పెట్టే ఉంచండి, పెట్టే ఉంచు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విధేయుడై స్వదేశం విడిచెను. ఆనందించాలి. చప్పట్ల కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ మీరు పాడండి. అబ్రహాము విధేయుడై స్వదేశం విడిచెను, పునాదుల గల పట్టణముకై వేసి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. మరణము లేనివాడు, ఆదియు ఆయనే, అంతము ఆయనే. ఆ దేవుడు మన దేవుడు, సజీవుడైన దేవుడు, మరణము జయించినవాడు, పాతాళాన్ని జయించినవాడు, పిశాచిని జయించినవాడు, పాపము జయించినవాడు, సజీవుడైన యేసు. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అందరినీ ఒకలాగే ప్రేమిస్తాడంట దేవుడు, అందరిని ఒకలాగే ప్రేమిస్తాడు దేవుడు. సింహాసనం దిగి వచ్చి పడ్డాడు. ఎందుకో తెలిసిన, హృదయంలో ఏమి లేదంట, ఏ దోషం, దోషం కాదు, ఏ దోషం చెప్పాలి,
దేవుడు చెప్పింది చెప్పాలి. అక్కడ ఏం చెప్పాడు దేవుడు? ఏ దోషం లేదండి. దైవజనుల మీద దోషం లేదు, బెదరు కాదు దోషం లేదు, భార్య మీద దోషం లేదు, భర్త మీద దోషం లేదు, పిల్లల మీద దోషం లేదు, పక్కన వాళ్ళ మీద దోషం లేదు, ఎదుటి వాళ్ళ మీద దోషం లేదు, వెనకోళ్ళ మీద దోషం లేదు, లోకంలో ఉన్నవారి మీద దోషం లేదు, పక్కింటి వాళ్ళ మీద దోషం లేదు, మూతులు దిప్పే వాళ్ళ మీద దోషం లేదు, చేతులు ఎరగదీసే వాళ్ళ మీద దోషం లేదు, ఎవరి మీద కేకలు వేసే వాళ్ళ మీద బూతులు తిట్టే వాళ్ళ నాకు దోషమే లేదండి. నాకు అది కాదు కావాల్సింది, నాకు అది కాదు కావాల్సింది. నాకు పరలోక రాజ్యం కావాలి, నాకు దేవుని రాజ్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దోషం, ఏ వంకరతనం, ఏ వంకరతనం? కంట్లో వంకర, ఒంట్లో వంకర, మాటలో వంకర. చెప్పండి, ఇంకెక్కడ వంకర లేదా? చెప్పాను, నేను చెప్పా చెబుతున్నాడు. ఎక్కడ వంకర లేదా? యేసు రక్తంతో వంకరలన్నీ తీరిపోను గాక, చక్కగా వచ్చును గాక, యాకోబు దేవుడిని దర్శించును గాక, సరిచేయును గాక, నిలబడదు గాక, మందిరములో ఒక రాయి పాతబడిన రాయిగా నిలబడదు గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక, సంఘములో స్థిరపడదు గాక, బండ మీద కట్టబడదు గాక. ఆమేన్. ఏంటండి దేవుడు దిగొచ్చి ఎదురు నిలబడ్డా అంటే ఏంటండి అసలు? యాకోబు ప్రార్థన బాగా వినండి. యాకోబు ప్రార్థన దేవుణ్ణి పరలోకం నుంచి దింపిందంట. యాకోబు ప్రార్థన నేనంటే ఏంటో చూపించబోతున్నా ఇంకా నీకు. పక్కన వాళ్ళతో ఏంటి? నేనంటే ఏంటో చూపించబోతా ఇంకా. ఏం చూపిస్తున్నారా? పెద్ద కేసు పెట్టేస్తాను నీ మీద. అవి కాదు మనకు కావాల్సిందే. అత్త దగ్గర పోయి కోళ్ళు అంటుంది, ఏంటో తేల్చేస్తాను. నేనంటే తేల్చేస్తా. అసలు నీ ఇంట్లో నీ పెత్తనమో నా పెత్తనమో తేలాలి. అవి కాదు నీకు కావాల్సింది, నీకు కావాల్సింది ఏంటంటే నీ దేవుని ఎదుటను నిలబడాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వస్తున్నా అత్తాకోడల దగ్గర కూడా నేను వస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబుతో దేవుడు అంటాడు, యాకోబులో నేను ఏ దోషం, ఏ వంకరతనం, అందుకని నేను ఆయనకు తోడై ఉంటాను. బ్రతికిన దినాలన్నీ తోడై ఉంటాను, సంవత్సరం అంతా తోడై ఉంటాను, నూతన సంవత్సరం తోడై ఉంటాను. ఏ శత్రువు నిన్ను ముట్టలేదు, ఏ సాతాను నిన్ను ముట్టలేదు, ఏ పాపం నిన్ను ముట్టలేదు, ఏ దురాత్మ నిన్ను ముట్టలేదు. యేసు నామమున చీకటి తొలగిపోవును గాక, పాపము తొలగిపోవును గాక, దేవుని ఎదుట నువ్వు నిలబడదు గాక, నీ దేవుడు నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యాకోబుకు తోడై ఉంటే ఏ పాపం, పిల్ల పాపం కూడా బుర్రలోకి రాలేదంట, పిల్ల పాపం కూడా హృదయంలోకి రాలేదంట. ఏ పాపం లేదు. కారణం ఏంటంటే ప్రార్థన అభిషేకంతో నింపబడిపోయాడు, దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మరి యాకోబు ఎట్లా ప్రార్థన చేశాడు? దేవుడు దిగొస్తే యాకోబు ఎట్లా ప్రార్థన చేశాడు? ఓషియా గ్రంథం 12:4 చదువు. ఓషియా 12:4 చదువునా? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి, తల్లి గర్భమందు యాకోబు పోరాడిను, అతడు దూతతో పోరాడి జయం పొందిను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలిను. కొట్టు చెప్పలు కొట్టి కన్నీళ్ళు ఎడుతున్నాడంట, కన్నీళ్ళు కారిపోతున్నాయి. అమ్మా యాకోబు కాల్సిన కన్నీరు అంట దేవుడు రాసిపెట్టించాడంట, దేవుడు లేఖనంలో రాసిపెట్టించాడంట. అమ్మా నీ కన్నీరు దేని కొరకమ్మా? నీ కన్నీరు దేని కొరకయ్యా? దేవుడు రాజ్యం కొరకు కదా, ఇల్లు రక్షణ కొరకు కదా, బిడ్డల రక్షణ కొరకు కదా, ఆత్మల రక్షణ కొరకు కదా, పరలోక రాజ్యం కొరకు కదా, నీ దేవుని కొరకు కదా. నీ కన్నీరు దేని కొరకు?
దేని కొరకమ్మ కన్నీరు? దేని కొరకు కన్నీరు? ఈ దినాల్లో కన్నీటి ప్రార్థన కరువైపోయింది. కన్నీటి ప్రార్థన కరువైపోయిందండి. అమ్మా, భర్త కోపం వచ్చి కర్ర తీసుకొని పెడా 4 బాధ్యత అనుకోండి, ఏం చేస్తారు? అది కూడా తెలీదా మీకు? చెప్పట్లేదు? అది కూడా తెలీదా? ఏం చేస్తారు? ఏడుస్తారా లేదా? ఆ కన్నీరు దేవుని రాజ్యం చేర్చబడదు. ఆ కన్నీరు దేవుని రాజ్యం చేర్చబడదు. నీవు దేవుని సన్నిధిలో ఏడ్చిన కన్నీరు, ప్రార్థనలో ఏడ్చిన కన్నీరు, ప్రార్థనలో కారిపోతున్న కన్నీరు, పశ్చాత్తాపంతో హృదయం తెరవబడి పశ్చాత్తాపంతో వచ్చే కన్నీరు పరలోక రాజ్యములో రాసి పెడతాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నాడంట. ఏం ప్రార్థన అండి? బైబిల్లో రాసించాడు దేవుడు. తెల్లవార్దులు ఏంటంట? 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, తెల్లవార్దులు మోకరించటమే తెలిసింది. ఏం తెలుసు? మోకరించటమే తెలిసింది యాకోబుకి. కళ్ళు తెరిచాడా? మనమైతే ఆరాధనలో కూడా కళ్ళు ముయ్యండి అంతసేపు చెప్పినా కూడా మొండోళ్ళు. ఏంటి కళ్ళు మొయ్యమంటే? ఎంతమంది వచ్చారో చూస్తున్నావా? ఎంతమంది వస్తే నీకెందుకు? యాకోబు చూశాడా? గట్టిగా చెప్పండి. లేదయ్యా, ప్యానం పోయేటట్టు. గట్టిగా చెప్పండి. చూశాడా? కళ్ళు తెరిచాడా? అందుకనే దేవుడు నిలబడి ఉన్నాడండి. హృదయాన్ని చూశాడు. ఆయన హృదయాన్ని చూశాడు. దోషం లేని హృదయం అది. పావురం వంటి హృదయము, చేదు లేని హృదయము, కచ్చలేని హృదయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దోషము లేని హృదయాన్ని చూశాడు దేవుడు. కన్నీటి ప్రార్థన. ఏడుస్తున్నాడు. కన్నీళ్ళు కారిపోతున్నాయి. దేవుడు ప్రత్యక్షమయ్యాడా లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చి నిలబడ్డాడు. తెల్లవార్దులు కాళ్ళు నొప్పులు పుట్టినాయా? ఇప్పుడంతా కూడా మోకాలు నొప్పులు వస్తాయి, ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడంతా కూడా ఏంటి? మోకాలు నొప్పులు. ఎందుకు మోకాలు నొప్పులు? ఎందుకు? టిన్ను వాటర్ తాగి టిన్ను వాటర్, టిన్ను ప్రతిరోజు క్యాన్లు. స్తోత్రం. హల్లెలూయా. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల కిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి మా తల కిందనున్నది. నీడలో నన్ను నిలుపుమా. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. దేవుని సన్నిధి
ఉన్న భయం పారిపోను గాక, పిల్లల్లో ఉన్న భయం పారిపోను గాక, భర్తలో ఉన్న భయం పారిపోను గాక, భార్యలో ఉన్న భయం పారిపోను గాక, నీలో గూడు కట్టుకున్న భయం పారిపోను గాక. పారిపో. పారిపోను గాక. సింహం వంటి గుండె నీకు వచ్చును గాక, సింహం వంటి యథార్థం నీకు వచ్చును గాక, యాకోబు వంటి యథార్థం నీకు వచ్చును గాక. హల్లెలూయా. నీ కుటుంబానికి నోరు తెరుచును గాక, నీ పిల్లలకి నోరు తెరుచును గాక, నీ బిడ్డలకి నోరు తెరుచును గాక, నీ సేవకు నోరు తెరుచును గాక, నీ పరిచయకి నోరు తెరుచును గాక. నోరు తెరిచేంత వరకు పట్టుకొని ఉన్నాడు. దేవుడి ముందు
నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, నీ సేవను ఆశీర్వదించును గాక, దేవుని స్వరం నీకు ఆశీర్వాదంగా మారును గాక. దేవుడు మాట్లాడే దేవుడు, హల్లెలూయా. మారే సమయం అవసరమైంది. నూతన సంవత్సరం నీ స్థానం మారునుగాక, నీ పేరు మారునుగాక, నీ జీవితం మారునుగాక, నీ లైఫ్ మారునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నూతన సంవత్సరం నూతన కార్యాలు నీ కళ్ళతో నువ్వు చూద్దువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు బాగా వినండి, పెద్ద పెద్ద సీనియర్లు ఇక్కడ ఉన్నారు, సీనియర్ మోస్ట్లు, మానులు ఉన్నారు. వాళ్ళకి ఏతనా ఇప్పుడు వాళ్ళకి అడుగుతున్నా, ఇప్పుడు యాకోబు అంటే అర్థం ఏంటి, ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? పేరు మార్చాలేదు దేవుడు, నోటితో చెప్పండి, తలకాయలు తాటికాయలు లాగోపాకండి. మార్చాలి లేదా? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడ. మోసగాడు అంటే యాకోబు వచ్చి 2 గుద్దులు గుద్దుతాడు నిన్ను, పడేసి గుద్దుతాడు నిన్ను. అరే దేవుడినే దింపాను నేను, నువ్వు మోసగాడు నేను మోసగాడు అంటాడు. ఆ పక్క ఈ పక్క ఒక గుద్దు, ఈ పక్క ఒక గుద్దు గుద్దుతాడు, అంతే నీ పని అయిపోతుంది. యాకోబు అంటే ఎవరు అంటున్నారు? ఆ జానబావుడు యాకోబు. ఎట్లా ఉంటాడు ఆయన? ఇట్లా ఉంటారండి. అప్పుడు ఆ జానబావులు ఒక్క వ్యక్తే ఒక మేకపోతుని తినేస్తారు, ఆ జానబావులు. హల్లెలూయా, హల్లెలూయా. 30 మంది పిల్లలు 40 మంది అవలేలుగా గనేస్తారు. వాళ్ళకంటే కన్నారు మన ఆత్మ సంతానం కడాలి. ఆత్మ సంతానం, పరలోకాన్ని సిద్ధపరిచే సంతానం. అబ్రహాము ఇల్లు ఆత్మతో నింపబడిపోయిందంట. అబ్రహాం అంటే ఎవరు? తండ్రి. తండ్రి ఇల్లు ఆత్మతో నింపబడిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి ఇచ్చిన కృప వాళ్ళకే. వాళ్ళకి కనే కృప ఇచ్చాడు, మనకు పెంచే కృప ఇచ్చాడు. ఆమెను చెప్పట ఇల్లు అంటే వీళ్ళు కనేవాళ్ళు అనమాట, పెంచేవాళ్ళు కాదు, పెంచేవాళ్ళు కాదు. బైబిల్లో రాయబడింది, పెంచే వాళ్ళ పేర్లు రాయబడి. పెంచేవాళ్ళు పేర్లు అంట దాదులంట. కనేవాళ్ళు వేరు, పెంచేవాళ్ళు వేరు. మనము పెంచే దాదులము. పాలు ఇచ్చి పెంచాలి, విశ్వాసం పోసి పెంచాలి. ఒక్క వ్యక్తిని 40 లక్షల మందిని నడిపించాడుగా చేసింది పెంచి దాది, తెలిసిందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? ఏయ్, యాకోబు ఎవరు? ఇశ్రాయేలు. నోరు తెరవండి. యాకోబు అంటే ఏంటి? యాకోబు అంటే మోసగాడా? ఆజానుబావుడు. దేవుని నామానికి మహిమ. యాకోబు అంటే బాగా వినండి, యాకోబు అంటే పాత మనుషుడు. యాకోబు అంటే పాత మనుషుడు, ఇశ్రాయేలు అంటే కొత్త మనుషుడు. గట్టి 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 గట్టి
ఆమేన్. ఇక 2026లో నేను పాత మనుషుణ్ణి కాదు, కొత్త మనుషుణ్ణి. హల్లెలూయా. కొత్త పేరు వచ్చేది ఎప్పుడండి? మనకు కొత్త పేరు వచ్చేది ఎప్పుడు? బాప్తీసం పొందినప్పుడు. బాప్తీసం పొందినప్పుడు ఏమవుతుంది? కొత్త పేరు వస్తుంది. బాప్తీసం అంటే ఏంటి? బాప్తీసం అంటే పాతి పెట్టుట. ఏంటండి? బాప్తీసం అంటే పాతి పెట్టుట. బాగా వినండి, ఊరక టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, నాకు టైం లేదు. ఆయన చెబుతాడు, సమూయేలు ప్రవక్త. ఏం సమూయేలు? ఆయన పేరు ఏం సమూయేలు? సమూయేలు ప్రవక్తనా లేదా? మాట చూస్తారు ఉరువురిమే. సమూయేలు ప్రవక్త పేరు ఏంటి? నేను చెప్తా, అది చూడండి, నేను చెప్తా. కొమ్ము సమూయేలు. హల్లెలూయా. కొమ్ము చేత బట్టి ఉన్నాడు. చప్పటి కొట్టుగా. కొమ్ము చేత బట్టి ఉన్నాడు. అభిషేక కొమ్ము, అభిషేక కొమ్ము, అభిషేక కొమ్ము. చేతబట్టిన సమూయేలు ఏం చెప్తుందో తెలుసా? సౌలు రాస్తా, నీవు ఈ రోజు నిశ్చయముగా, బాగా వినండి, ఈ రోజు నిశ్చయముగా రాహేలు సమాధిని దర్శించబోతున్నావు. రాహేలు సమాధిని దర్శించబోతున్నావు. రాహేలు సమాధిని దర్శించబోతున్నా. రాహేలు సమాధిని ఎప్పుడు దర్శించావో కొత్త మనసు నీకు రాబోతుంది. కొత్త వ్యక్తి నువ్వు కనపడబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాహేలు సమాధి. ఏ సమాధి అది? రాహేలు సమాధి. రాహేలు సమాధి అంటే సమాధి బాప్తీసానికి గుర్తు. సమాధి దేనికి గుర్తు? బాప్తీసానికి గుర్తు. నీలో ఉన్న రాహేల్ని పాత సంవత్సరంలో పాతి పెట్టాలి. పాత సంవత్సరంలో పాతి పెట్టాలి. నువ్వు కొత్త మనిషిగా మారాలి. కొత్త మనిషిగా మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. రాహేలు నువ్వు బతికి ఉందా? బాగుంది అయ్యగారు. రాహేలు బతికి ఉందా? బెత్లెహేములో అడుగు పెట్టినవలా. బెత్లెహేములో అడుగు పెట్టినవలా దేవుడు. బెత్లెహేం అంటే పరలోకం. బెత్లెహేం అంటే పరలోకం. పరలోకాన్ని ఎవరు వెళ్తారు తెలుసా? పరలోకం ఎవరు వెళ్తారు? పరలోకం ఎవరు వెళ్తారు? మత్తయి సువార్త 7:24 చదువు. యేసు ప్రభు చెప్పిన మాట చదువు. 7:24 త్వరగా. కాదు, 7:24. కాబట్టి ఈ నా మాటలు విని, ఈ నా మాటలు, ఈ వాక్యము, ఈ లేఖనం విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. బుద్ధిహీనుడా బుద్ధిమంతుడా? బుద్ధిమంతులందరూ ఒక అల్లో చెప్పండి. బుద్ధిహీనులందరూ అల్లో చెప్పండి. ఈ వాక్యం విని, ఎవరు చెప్పే మాట అది? ఎవరు చెప్పిన మాట? అలాగ ఉరిమురిని చూస్తే నేను పడిపోతా. ఎవరు చెప్పిన మాట ఇది? యేసు ప్రభు నోరు తెరిచి చెప్పే మాటది. ఈ నా మాటలు విని ఈ వాక్యానికి లోబడితే, ఈ వాక్యానికి లోబడిన వాడు ఎక్కడుంటాడో తెలుసునా? ఎక్కడుంటాడో తెలుసునా? బండ మీద నిలబడి ఉంటాడు. బండ మీద నిలబడి ఉంటాడు. హల్లెలూయా. 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 ఈ బండ పేరే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, భూమికి ఆకాశానికి ఏకమైన యేసు. యేసులో ఉన్నాడు. యేసులో ఉన్నవాడు కదిలిపోడు, పడిపోడు, కుమిలిపోడు, పాపంలో పడడు. బండ మీద నిలబడతాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించబడతాడు. ఈ మాటలకి లోబడాలి. ఏ మాటలు లోబడాలి? ఈ నా మాటలకి లోబడాలి. ఈ మాటలు లోబడకపోతే ఏంటంటే ఈ మాటలు లోబడకపోతే యేసయ్యా దావీదు ఏమంటారు తెలుసునా? దావీదు కీర్తన, నా ముఖం చూడ, బాగా బైబిల్ తీసి చూడు, చదువు. దావీదు కీర్తన 42:2 చదవమ్మా. కాదు, 40 కీర్తన 2వ అనుకుంటా. నాశనకరమైన గుంటలో నుండి అధ్యాయం వచ్చిన చెప్తాలే. 42వ అధ్యాయం చెప్పు, చదువు.
నాశనకరమైన గుంటలో నుండి నాశనకరమైన గుంటలో నుంచి, జగటి గల దొంగ ఊబిలో నుండి ఊబి దొంగలో నుంచి ఆయన నన్ను ఆయన పైకెత్తిన పైకి లేపి నా పాదముల బండ నా మీద పాదముల నిలిపి బండ మీద నిలిపి ఉన్నాడు. కొట్టు గట్టిగా, శనలం లేకుండా గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బండ ఎక్కడుందో తెలుసా అయ్యగారు? ఈ బండ ఎక్కడుందో తెలుసా? ఈ బండ ఎక్కడుంది? ఈ బండ ఎక్కడుందంటే సియోనులో నిలబడి చప్పట్లు కొట్టుకో. హల్లెలూయా. ఆగు ఆగు. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని. ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని. ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని. ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. రెండు చేతులు చెప్పండి. సియోనులో, బాగా వినండి, సియోనులో ఈ బండ సియోనులో నిలబడి ఉంది. బండ, ఈ బండ పేరు ఏంటి తెలిసిన? మూలరాయి. ఏ రాయి? మూలరాయి. మూలరాయి మీద పునాది రాయి, పునాది రాయి మీద గోడ కట్టడ. హల్లెలూయా. మూలరాయి ఎవరు? యేసయ్య. పునాది రాళ్ళు ఎవరు? మూలరాయి యేసయ్య. పునాది రాళ్ళు ఆది అప్పొస్తలుల ఉపదేశాలు, ఆది అప్పొస్తలుల ఉపదేశాలు, ఆది అప్పొస్తలుల ఉపదేశాలు అలంకరించుకోవాలి. మూడోది గోడ కట్టబడాలి. ఇప్పుడు బాగా వినండి, మూలరాయి కనపట్టలేదు, పునాది రాయి కనపట్టలేదు, గోడ కనపడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు ఈ మూల రాయితో ఏం చేయాలి? జాషువా పాస్టర్, మూల రాయితో మనం ఏం చేయబడాలి? బాగా వినండి, మూల రాయితో కనెక్ట్ అవ్వాలి. మూల రాయితో ఏమవ్వాలి? కనెక్ట్ అవ్వాలి. ఆది పునాది రాయితో మనం ఏమవ్వాలి? కనెక్ట్ అవ్వాలి. మూల రాయితో కనెక్ట్ కాకపోతే, పునాది రాయితో కనెక్ట్ కాకపోతే నిలబడగలవా? చెప్పండి, నిలబడగలవా? అది మీలో నుంచి రావాలని ఎదురు చూస్తున్నా. నిలబడలేం, ఉండలేం, నిలబడలేం, ఉండలేం. బాగా వినండి, ఇప్పుడు మూల రాయి, బాగా వినండి, ఇప్పుడు మూల రాయి నుంచి మనం కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? మూలరాయికి వేసే చెవుల్లో పెట్టుకున్నామండి, చెవుల్లో పెట్టుకొని గుయ్యం గుయ్యం నొక్కుతున్నాం సెల్ ఫోన్, ఇది కనెక్ట్ అవ్వట్లా. నొక్కి 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 ఎన్ని రోజులు నొక్కినా కనెక్ట్ అవ్వకపోతే ఏం చేస్తా? పెద్ద చెరులో ఇసిరేస్తా. అంతేనా లేదా? మరేం చేస్తా? కనెక్ట్ కానోడికి చెరులో ఇసిరేయటమే. ప్రభాకం లేదు వాడికి, దేవుని రాజ్యం లేదు వాడికి. బాగా వినండి, కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? జాషువా పాస్టర్ గారే కనెక్ట్ అవ్వాలి. మూలరాయి ఎవరు? యేసయ్య. మూలరాయి. ఇప్పుడు వద్దులే, తెల్లారిపోతుంది, తెల్లారిపోతుంది. నాలో పొంగేది మీలో పొంగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూలరాయి యేసయ్య. అయ్యా, మూలరాయి యేసయ్య. యేసయ్యతో మనం ఏం చేయాలి? కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? పాస్టర్ గారు, జక్కరే పాస్టర్ గారు, జార్జీ పాస్టర్ గారు, జక్కరే పాస్టర్ గారు, కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి?
నేను చెప్తా కరెక్ట్ అవ్వాలంటే బండ మీద నిలబడాలంటే బాప్తీసం పొందాలి. యేసయ్య బాప్తీసం పొందాడా లేదా? అక్కడ మత్తయి సువార్త 3:16 బాప్తీసం పొందాడు లేదా? బాప్తీసం పొందకపోతే నీకు ఆయనకి సంబంధం లేదు, ఇంకా నీకు ఆయనకి సంబంధం లేదు. చదువుతారుగా 3:16. యేసు బాప్తీసం పొందిన వెంటనే యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పామురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. యేసయ్య బాప్తీసం ఎప్పుడైతే పొందాడో తండ్రి శబ్దముతో సాక్ష్యం చెప్తున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు. ఈ సంవత్సరం ఎవరైతే బాప్తీసం పొందుతున్నారో వారు దేవునికి ప్రియమైన కుమారులుగా మారిపోతారు, ప్రియమైన కుమార్తెలుగా మారిపోతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాప్తీసంలో నువ్వు పాలు పంపులు పొందకపోతే, బాప్తీసానికి లోబడకపోతే, బాప్తీసం పొందకపోతే నిశ్చయముగా నీకు ఆయనకి ఏ సంబంధం లేదు. దేవుని రాజ్యంలో నువ్వు కనపడలేవు, నిశ్చయముగా విడిచిపెట్టబడతావు. హల్లెలూయా. బాప్తీసంలో ఏం జరుగుద్దురా? అపోస్తుల కార్యాలు 22:16 త్వరగా చదువు. 22:16 త్వరగా చదవండి. హల్లెలూయా. గనుక నీవు తడువు చేయట ఎందుకు? దేనికి? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను. చాలు చాలు చాలు. తడువు చేయొద్దని చెప్తున్నాడు. ఏం చేయొద్దంట? తడువు అంటే ఏంటి? ఆలస్యం చేయొద్దు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆలస్యం చేసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నన్ను దైవజనులు ఫోన్ చేశారు, నాకు ఖాళీ లేదయ్యా బాబా అని చెప్పేశా. ఖాళీ లేదు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ఉపవాస ప్రార్థనలు, డైలీ ఉపవాస ప్రార్థన 4 రోజులు. మన 10వ తారీఖు ముగించాను. కొద్దిగా సంఘాన్ని బలపరచుకొని అక్కడ కూర్చుందాం అనుకున్నా. కూర్చొని ఎత్తున్నాడా దేవుడు? కూర్చొని అయ్యా 2 రోజులు, నాకు 2 రోజులు డేట్లు కావాలన్నాడు. అయ్యా ఏం లేదయ్యా రాలేనయ్యా అంటే, అయితే ఒక్కరోజన్నా ఛాన్స్ ఇస్తున్నా, నీకు ఒక్కరోజన్నా రావాలి. ఎందుకు ప్రభు నన్ను తీసుకొచ్చాడంటే ఈ మాటలు మీకు కావాలి, ఈ ఉపదేశం మీకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని రాజ్యానికి సిద్ధపడే వాళ్ళు ఉన్నారు, దేవుని వాక్యానికి లోబడే వాళ్ళు ఉన్నారు, దేవుని బాప్తీసానికి లోబడే వాళ్ళు ఉన్నారు, దేవుని ఉపదేశానికి లోబడే వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత చదువు వచ్చిన వాళ్ళైనా, ఎంత చదువు రానోళ్ళైనా, ఎంత గొప్ప కోటేశ్వరులైనా, లక్షాధికారులైనా, భిక్షాధికారులైనా దేవుని వాక్యానికి లోబడితేనే దేవుని రాజ్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యానికి లోబడబోతే దేవుని రాజ్యం లేదు. మొన్న ఒక బ్రదరు సైకిల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏ డాక్టరు? జాస్వా చెప్పండి. ఒక బ్రదరు సైకిల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సైకిల్ డాక్టర్, సైకిల్ వేసుకుని వస్తాడు డాక్టర్ గారు, సైకిల్ డాక్టర్. అర్థమైందా? సైకిల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏందిరా నీకేందిరా అంటేనంటే, నడుస్తా ఉండగానే సడన్గా తల తిరుగుతుందంట. నడుస్తా చెప్పవేంటి చేసా చెప్పు. ఆయన నవ్వొత్తికి చెప్పడం. నడుస్తుంటే తల తిరుగుతుందంట. ఆ సైకిల్, అయ్యా తల తిరుగుతుందయ్యా, అది ఎందుకు తిరుగుతున్నా తెలియదు అంటాడు. అయితే సరే 3 గోళీలు ఇచ్చాను. ఇదిగో 1 2 3 చెప్పరండి మీరు, 3 చెప్పుకుంటారు, లేకపోతే పోతే అనుకోబాక నోరు తెరవండి. 3 ఇచ్చా. ఇదిగో సీట్ ఇచ్చి ఇచ్చాడు. ఈ 3, 1 పొద్దున, 1 మధ్యాహ్నం, 3 చెప్పాలి మీరు. సాయంత్రం 3 పూటలు 3 తినేసాయి పో అన్నాడంట. చేసేమన్నా ఈయనకేం అర్థమైందంటే, సీటీ రాసిచ్చి 0 పెట్టించాడు కదా, ఆ 0 వరకు అది చింపుకొని తినేయమన్నాడేమో అని చెప్పి ఈయనకు అర్థమైపోయింది. ఈయనకు అర్థమైపోయి ఇంటికి వచ్చి భోజనం చేసుకొని ఆ 0 వరకు ఆ 0 వరకు చింపుకొని తినేసి ఇంక 2 0 జేబులో పెట్టుకుని ధైర్యం జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ రాత్రికి వచ్చాడు, డ్యూటీకి వెళ్ళి రాత్రికి వచ్చాడు. వాచ్మెన్
ఎక్కడ అనుకున్నావు ఆయన? ఎక్కడ అనుకున్నావు? కథ కాదండి, వాచ్మెన్. ఎక్కడ అనుకున్నావు? ఏటీఎం దగ్గర. ఏటీఎం దగ్గర తల తిరిగింది అనుకో, డబ్బులు పోతాయి. జాగ్రత్తగా ఉండాలి. రెండు సున్నాలు జాగ్రత్త పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి భోంచేసి ఇంకొక సున్నా చింపుకొని తినేశాడు. తర్వాత పొద్దున్న లేచి ఇడ్లీ తిని వేడి ఇడ్లీ తినేసేసి ఆ సున్న నవ్వులేసి మింగేశాడు. ఏం తిన్నాడు? 3 సున్నాలు తినేశాడు. పేపర్ 3 సున్నాలు చింపుకొని తినేసేసాడు. మూడో రోజు ఆయన సైకిల్ వేసుకొని వస్తున్నాడు. ఈయన డ్యూటీకి వెళ్ళడానికి బయలుదేరాడు. హే భాస్కర్ ఇట్రా అన్నాడు. ఏంటయ్యా? మొన్న మందులు తీసుకొని వెళ్ళావు కదా, రాసిచ్చా కదా, మరి తిన్నావా అన్నాడు. తినేసానయ్యా అన్నాడు. తినేసావా? ఎన్ని పూటలు తిన్నారు? 3 పూటలు తినేసా అన్నాడు. 3 పూటలు మరి ఎట్లా ఉందన్నాడు. అది తిన్న కాడి నుంచి ఇంకా రావట్లేదు అన్నాడు. కొట్టు గట్టిగా. అది తిన్నకాడి నుంచి అసలు రావట్లేదు. ఎటు పోయింది అన్నాడు. ఏ షాపులో తెచ్చావన్నాడు ఆయన. ఏ షాపులో? ఏంటి తెచ్చేది? రాసిచ్చిన చింపుకొని తినేసా 3 పూటలను. నువ్వు తినమన్నావు, నేను తినేసా. నాకు అట్ట అర్థమైంది. నాకు అట్ట అర్థమైంది, నేను తినేసా. బాగా వినండి. అయితే తినేటప్పుడు ఎట్ట తిన్నాడు తెలుసా ఆయన? తినేటప్పుడు ఎట్ట తిన్నాడంటే విశ్వాసంతో తిన్నాడు. చప్పట కొట్టరా వీళ్ళు? విశ్వాసంతో. ఇది డాక్టర్ ఇచ్చింది, ఇది డాక్టర్ చెప్పిన మాట, ఇది దీన్ని తింటే తగ్గిపోద్ది అన్న విశ్వాసంతో తినేశాడండి. విశ్వాసంతో వాక్యానికి లోబడి దేవుడి రాజ్యంలో కనపడతా. హల్లెలూయా. మందు తిన్నాడా, కాగితం తిన్నాడా? కాగితం తిన్నోడికే అంత ఆరోగ్యం అయితే వాక్యానికి లోబడినోడికి నిత్యంగా పరలోకం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మాట జీవం కలిగింది. వాక్యమే దేవుడే వాక్యం. హల్లెలూయా. వింటారా? వాక్యానికి లోబడి మనం జీవించాలి. నువ్వు ఆలస్యం చేయకూడదు. నువ్వు ఆలస్యం చేయబాక. వాక్యానికి లోబడి బాప్తిసం పొందినప్పుడు ఏం జరుగుద్ది? జన్మపాపం కర్మపాపం కడగబడుతుంది. అపొస్తలుల కార్యాలు చెప్పాను కదా 22:16 ఏం రాయబడింది? గనుక నీవు తడువు చేయట ఎందుకు? ఆలస్యం చేయొద్దు. ఆలోచన సమయం దేవుడు ఇచ్చాడు నీకు సమయం. ఆవిషయం ఉన్నప్పుడు అమ్మ తడువు బాగానండి, నాకెళ్ళి చూడండి, తలకాయ ఎత్తండి. ఆలస్యం చేయొద్దంటే అర్థం ఏంటి? ప్రాణము నీలో ఉన్నప్పుడే లోబడాలి. ప్రాణాన్ని ఇచ్చా, నీకు ఆయుషనిచ్చా, ఆరోగ్యాన్ని ఇచ్చా. ప్రాణం కోమాలకు పోయినప్పుడు ఇంకా నువ్వేం చేయలేవు. కోమాలో పోయినప్పుడు ఏం చేయలేవు. కానీ ఎప్పుడు నీ బ్యాటరీ డౌన్ అవుద్దని నీకే తెలియదు. హల్లెలూయా. మొన్న ఒక దైవజనుడు ఇట్లాగే వాక్యం చెప్తా ఉన్నాడు. బలిపీఠ మీద వాక్యం చెప్తా ఉన్నాడు. గుండె ఆగిపోయింది. ఏమైంది? అక్కడే బలిపీఠ మీద పడే ప్రాణాలు విడిచాడు. తెలుసు మీ అందరికీ. మీ అందరు కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. తెలిసిందా? నేను చనిపోయిన ఇప్పుడు పరలోకం వెళ్ళిపోతా. ఎందుకంటే నేను పాప క్షమాపణ పొందా, బాప్తిసం పొందా, లేఖనానికి లోబడ్డా, పరిశుద్ధాత్మ పొందా. దేవుడు ఆయన శరీరం తిన్నాను, ఆయన రక్తం తాగాను, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నా. దేవుడు రాజ్యానికి ఇప్పుడు కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాను. దేవుడు తీసుకుంటే వెళ్ళిపోతా. కానీ మీ పరిస్థితి ఏంటి? వాక్యానికి లోబడండి. ఇప్పుడు వరకు దేవుడు నిన్ను బతికించాడు. ఇప్పుడు వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించుకుంటూ వచ్చాడు, ఆరోగ్యం ఇచ్చుకుంటూ వచ్చాడు. ప్రభువా, ఇది 2025 అయ్యా, నేను ఒక తీర్మానం చేసుకుంటాను. నాకు బాప్తిసం కావాలయ్యా. నేను ఇశ్రాయేలుగా మారిపోవాలి. నేను యాకోబుగా ఉండకూడదయ్యా. పాత జీవితం ఇంకా కనపడకూడదయ్యా. పాత తలంపులు కనపడకూడదయ్యా. పాత చూపులు కనపడకూడదయ్యా. పాత సాక్ష్యం కనపడకూడదయ్యా. ఇశ్రాయేలుగా సమస్తము నూతనమవునుగాక. హల్లెలూయా. బాప్తిసం పొందాలి మనం. లేఖనం ప్రకారము బాప్తిసం పొందిన తర్వాత ఆయన పౌలు గారిని ప్రపంచ సువార్థికుడిగా వాడుకున్నాడు. దేవుడు ప్రపంచాన్ని వణికించాడు. చెప్తున్నాడు, లోకాన్ని తల్లకిందులు చేసి ఎక్కడికి కూడా వచ్చారా? ఏంటది? లోకాన్ని తల్లకిందులు చేసేవాడుగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆలస్యం చేయకూడదు.
దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు. సంవత్సరం అంతా కాసి కాపాడు. సంవత్సరం అంతా ఏం చేశాడు దేవుడు? కాపాడాడులే, మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సంవత్సరం అంతా నీతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సంవత్సరం అంతా మాట్లాడుకుంటూ వస్తున్నాడే. అయ్యా సొలొమోను జ్ఞాని అంటాడు. సొలొమోను మహారాజు జ్ఞాని, దేవునితో మాట్లాడిన జ్ఞాని అంటాడు. ఏయ్ సోమరి సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. అది దగ్గరికి వెళ్ళి సీమల దగ్గర ఏం నేర్చుకోవాలి? ఎంత చలి అయినా ఎంత ఎండ అయినా లైన్గా పోతూ ఉంటాయి. ఈ ముందు వెనకున్నది ఏం చేస్తుంది సార్? వెనకున్న ముందు పరిగెట్టు, దానికంటే నేను ముందు పోవాలి, దానికంటే నేను ముందు పోవాలి. ఎక్కడికి? దేవుని మందిరానికి, దేవుని ఆరాధనకి, దేవుని చిత్తం చేయటానికి. బాగా వినండి, బాప్తిస్మం అంటే ఏంటి అనుకున్నారండి? బాప్తిస్మం అంటే దేవుని చిత్తం చేయుట. ఏం చిత్తం చేయుట? నా ప్రియ కుమారుడు నేను ఆనందిస్తాను, నా ప్రాణానికి ఇష్టమైన వాడు, నా ప్రాణానికి ఇష్టమైన నా కుమారుడు. బాగా వినండి, బాప్తిసం పొందకుండా, బాగా వినండి అమ్మా, బాప్తిసం పొందకుండా నువ్వు బండ మీదకి రాలేవు. బాప్తిసం పొందకుండా బాప్తిసం ఎప్పుడు పొందుతావో అప్పుడు బండతో నువ్వేమై ఉంటావు? కనెక్ట్ అయిపోతా. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు తెలిసిన? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును చెప్పేశాడు. నమ్మి బాప్తిసం పొందాలి. ఏమి నమ్మాలి చెప్పండి? ఏమి నమ్మాలి అయ్యారు? ఏమి నమ్మాలి? బాప్తిసం పొందకపోతే నరకానికి పోతానని నమ్మాలి. బాప్తిసం నమ్మకపోతే నరకానికి వెళ్తానని నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందాలి. ఎవరైనా సరే, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. బాగా వినండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశం నుంచి అమ్మా 40 లక్షల మంది విడుదల చేసి పంపించాడు దేవుడు మోషే ద్వారా. మోషే నడిపిస్తున్నాడు. మోషే నాయకత్వం. ఎవరి నాయకత్వం? మోషే నాయకత్వంలో ఉన్న వాళ్ళకి, మోషే నడిపింపులో ఉన్న వాళ్ళకి నడిపిస్తున్నాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలోకి వచ్చారంట. ఎక్కడికి వచ్చారు? మీ నోటితో చెప్పాలి మీరు. ఎక్కడికి వచ్చారు? అరణ్యంలోనికి వచ్చారు. అరణ్యం అంటే ఏంటి తెలుసా మీకు? అరణ్యము అంటే ప్రత్యేకించబడిన జీవితం. లోకంలో నుంచి, పాపంలో నుంచి, చీకట్లో నుంచి. ఈరోజు పగలు మాట్లాడే దేవుడు చీకట్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళిపోయాడంట. డైరెక్ట్గా ఎలుగులో తీసుకొచ్చేసాడు. వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఎలుగుమయముగా మార్చేశాడు దేవుడు. ప్రత్యేకమైన జీవితంలో తీసుకొచ్చాడు. ప్రత్యేకమైన జీవితంలో తీసుకొచ్చిన తర్వాత మూడోదిగా ఎర్ర సముద్రము దగ్గరికి నడిపించాడంట. హల్లెలూయా. ఎక్కడ నడిపించాడు? ఎర్ర సముద్రం. దాని పేరేంటి చెప్పాలి. నోటితో చెప్పండి స్వాములారా, భక్తులారా చెప్పండి. ఏం సముద్రం? ఎర్ర సముద్రం. ఎర్రగా కన్నులు ఎర్ర చేస్తుందా నీకు? ఎర్ర సముద్రం దగ్గర నిలబడితే, నువ్వు నన్ను మింగుతావా నేను నిన్ను మింగాలా? నువ్వు నన్ను మింగుతావా నేను నిన్ను మింగాలా? ఒరే నాయన, చర్చికి వెళ్తే వెళ్ళావు కానీ బాప్తిసం మాత్రం పొందబాకరా బాబు. కన్ను ఎర్ర చేస్తుంది, సైతాన్ గడ కన్ను ఎర్ర చేస్తుంది. బాగా వినండి. ఎర్ర సముద్రం దగ్గర అందరు నిలబడి ఉన్నారా లేదా? నోటితో చెప్పండి స్వాములారా, గట్టిగా చెప్పండి. నిలబడ్డారా లేదా? హల్లెలూయా. ఎవరు నిలబడింది? నిలబడింది ఎవరు చెప్పాలి. నిలబడింది ఎవరు? నీ కృప పొందిన నీ జనులు నిలిచిరి ఎర్ర సముద్రము ఎదుట. నీ కృప పొందిన నీ జనులు నిలిచిరి ఎర్ర ఆగండి. ఎవరు సపోర్ట్ కొట్టబాక నా ఏనండి. ఎవరు సపోర్ట్ కొట్టబాక నేనండి. నీ కృప పొందిన నీ జనులు నిలిచిరి ఎర్ర సముద్రము ఎదుట. యోధా స్తుతి చూసిన ఎర్ర సముద్రము నిలువలేక పారిపోయనే, ఆరిన నేలగా మారెనే. ఎర్ర సముద్రం ఎందుకు పారిపోయింది? యోధా స్తుతి చూసిందంట. ఏం చూసింది? కళ్ళు ఉరిమిందంట. కళ్ళు ఉరిమి ఎర్ర చేసిన కళ్ళు
నీ మీద కన్ను ఎర్ర చేసిన కనపడకుండా పోవునుగాక. హల్లెలూయా. సాతాను శోధన తొలగిపోవునుగాక, అవిశ్వాసం తొలగిపోవునుగాక, విధేయత ఆత్మ వచ్చునుగాక, విశ్వాస ఆత్మ వచ్చునుగాక. ఎర్ర సముద్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎర్ర సముద్రం దగ్గర ఉంది? ఎవరు? నీ కృప పొందిన నీ జనులు నిలిచిరి ఎర్ర సముద్రము ఎదుట. ఎవరో నిలిచింది? దేవుని కృప. బాప్తీసం పొందిన మీకు దేవుని కృప వస్తుంది. ఎవరు బాప్తీసం పొందుతున్నారో దేవుని కృప వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. దేవుని కృప వచ్చేస్తుంది. నీ కృప పొందిన పౌలు శీలలు ఆత్మతో స్తుతించగా భూమికి కలిగిన భూకంపము. హల్లెలూయా, హల్లెలూయా. కృప, కృప, కృప. బాప్తీసం అనేది బాగా వినండి. బాప్తీసం అనేది యేసులో మనము ఏం చేయబడాలి? కనెక్ట్ అవ్వాలి. బాప్తీసం పొందకపోతే ఏ ఒక్కరు కూడా యేసుతో కనెక్ట్ అవ్వలేరు, బండ మీద నిలబడలేరు. ఇప్పుడు ఎక్కడ నడిపించాడు ప్రజల్ని? దేవుని ప్రజలు ఎక్కడ నడిపించాడు? ఎర్ర సముద్రం. 1 కొరింథీ పత్రిక 10:1 చదువునా? 1 కొరింథీ 10:1 త్వరగా చదువు. ఏదనగా హల్లెలూయా. సముద్రంలో నడవటం అంటే ఏంటి? బాప్తీసం పొందుట. సముద్రంలో నడవటం ఏంటి? బాప్తీసము పొందుట. బాప్తీసము పొందుట. సముద్రంలో నడిచిపోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాప్తీసం పొందిన వాళ్ళు దేవుడు పిలుస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, నా ప్రాణానికి ఇష్టడు, ఈయన యందు నేను ఆనందించుచున్న. దేవుడు ఆనందించే జీవితం కావాలి. దేవుడు ఎవరు యందు ఆనందిస్తాడు? ఏమండి, మీ ఇంట్లో మీ తండ్రి ఉన్నాడు అనుకో, ఎవరంటే ఇష్టపడతాడు? ఎవరు చెప్పేది? ఎవరు చెప్పింది ఎవరు? నువ్వేనా? పిల్లలు ఉన్నారు నీకు? ఉన్నారా? అందుకని చెప్పాడు. చూసా, తండ్రి మాటకి వెంటనే లోబడ్డాడు అనుకో, వీడు మంచోడరా, వీడికి ఏదైనా పెట్టచ్చు. ఇటు వెళ్ళి ఒక పకోడ తీసుకొస్తాడు, ఇటు వెళ్ళి ఒక యాపిల్ తీసుకొస్తాడు. ఎందుకంటే మాటకు లోబడేవాడు, తండ్రికి ఇష్టమైన వాడు. మాటకు లోబడకపోతే, ఆజ్ఞకి లోబడకపోతే తండ్రికి ఇష్టం కాదు. తండ్రి సాక్ష్యం చెప్తున్నాడు. కనెక్ట్ అవ్వాలి. దేంతో కనెక్ట్ అవ్వాలి? ఎర్ర సముద్రం చీలిపోయింది. పెద్దలు, పిల్లలు, సైన్యం, సమూహం ఎర్ర సముద్రం నుంచి నడుస్తున్నారు. ఎర్ర సముద్రం నడుస్తున్నారు. బాగా వినండి, బాగా వినండి. ఇటు గోడ, ఎర్ర సముద్రం దగ్గరికి మీరు వెళ్ళారా? వెళ్ళారా? ఎర్ర సముద్రం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి మనకి, అంత పెద్ద. ఇటు గోడగా నిలబడ్డాయి, ఇటు గోడగా నిలబడ్డాయి. ఇదే చిన్న దోవ కాదు, రథాలు పోయేంత నిలబడ్డాయి. బాగా వినండి. సముద్రంలో చిన్న చేపలు ఉంటాయా? సముద్రంలో చిన్న చేపలు ఉంటాయా? చిన్న పిల్ల కూడా తలకాయ బయటికి పెట్టలేదు. పిల్ల కూడా తలకాయ పెట్టలే. వాడగా నిలబడిన నీళ్లు ఒక్క చుక్క ఎగిరిపడలా. ఎందుకని? బాప్తీసం పొందిన బిడ్డలకు నేను కాపుదల అయి ఉన్నానా? హల్లెలూయా. ఆ నీళ్ళనే కాపుదలుగా పెట్టేశాడు దేవుడు. శత్రువు రాకుండా, ముట్టకుండా లోబడాలి. బాప్తీసానికి లోబడాలి. బాప్తీసానికి లోబడకపోతే యేసయ్యతో నీకు కనట్లేదు. నీ జీవితం కొత్తదిగా మారదు, నీ పేరు మారదు, నీ ఊరు మారదు, నీ జీవితం మారదు. యేసయ్యలో ఉన్నవాడు 1 కొరింథీ 5:17 1 కొరింథీ 5:17 ఏం రాయబడింది? చదివారా? చదువుతారా లేదా? 5:17 అమ్మా. 5:17 కాదమ్మా, కాదు 2 కొరింథీ
గట్టిగా చెప్పు. అయ్యన్నయ్య కొయ్య కొయ్య అని చెప్ప, గట్టిగా చెప్పాలి. కాగా ఎవడైనను ఆ. క్రీస్తు నందున్న ఎడల ఆ. వాడు నూతన సృష్టి. ఎవడైనంటే ఏ పాపైనా, ఎంతటి పాపైనా, ఏ పాపైనా, చుట్ట పాపైనా, సిగరెట్ పాపైనా, గుడమ్మ పాపైనా, వ్యభిచార పాపైనా, ఏ పాపైనా క్రీస్తు నందుకొచ్చి అంటగట్టబడ్డాడంటే నూతనముగా మారిపోతాడు. నూతనంగా మారిపోవడం అంటే ఏంటి? ఇశ్రాయేలుగా మారిపోతావు నువ్వు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు తోడయి ఉంటాడు. ఏ శత్రువు నీ మీద నిలబడలేదు, నీకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఇంకా దేవుడే నీ కాపుదల అయి ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు యాకోబు కాదురా నాయనా. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు మీరు? కూర్చున్న స్థలం నుంచి లెగ్గకూడదు మీరు. హల్లెలూయా. నువ్వు యాకోబు కాదురా నాయనా. నువ్వెవరవే చెప్పాలి. ఇశ్రాయేలు అంటే నూతన సంవత్సరం, నూతన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకోవాలి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం చదువునంత త్వరగా. 2వ రాజులు 5:14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా దేహము హల్లెలూయా, హల్లెలూయా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా. ఎవరంట ఆయన? ఎవరైనా కుష్టి రోగి. ఎవరైనా కుష్టి రోగి. కుష్టి అంటే పాపం. నీ కళ్ళల్లో ఉన్న కుష్టి, తలంపులో ఉన్న సృష్టి, చేతిలో ఉన్న కుష్టి. చెప్పండి, అన్నీ నేను చెప్పాలా? హృదయంలో ఉన్న కుష్టి రోగి. కుష్టి రోగి ఏం చేశాడంట? దైవజనుడు చెప్పిన మాటకి లోబడ్డాడు. చదవండి అక్కడ. దైవజనుడు చెప్పిన మాటకి లోబడి నదిలో ఎన్నిసార్లు మునిగాడు? 7 మార్లు మునగగానే కుష్ఠరోగం మాయమైందా? ఉందా? మాయమైపోయిందా లేదా? హల్లెలూయా. వాడినట్టు రమ్మను. భయం వచ్చింది, నేను ఎత్తుకుపోతాను. హల్లెలూయా. అవసరం లేదు, కూర్చో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, దైవజనుడు మాటకి లోబడ్డాడంట. లేఖనానికి లోబడాలి. దైవజనుడు మాటకు లోబడాలి. ఎందుకు దైవజనుడు నడిపించేది తెలుసా? దైవజనుడు చెప్పిన మాటకు నువ్వు లోబడతావనే దేవుడు నడిపిస్తాడు. నీతో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం. అమ్మా, ఆలస్యం చేయొద్దమ్మా, ఆలస్యం చేయొద్దు నా కుమారుడా, ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే నీ పరిస్థితే మారిపోతుంది, నీ స్థితే మారిపోతుంది. దేవుడు నీకు సమయం ఇచ్చాడు. బాప్తీసం పొందకుండా యేసుతో కాంటాక్ట్ మనకి లేదు. యేసు రాజ్యంలో కాంటాక్ట్ మనకి, పరలోక రాజ్యంలో కాంటాక్ట్ మనకి లేదు. ఎన్నిసార్లు మునిగాడు అయ్యగారు? 7 సార్లు ఎందుకు మునగ? ఒక్కసారిగా మునిగేది. 7 సార్లు ఎందుకు మునగాలి? ఒకసారిగా మునగాలి. యేసయ్య పరలోకం నుంచి తీసుకొచ్చిన ఉపదేశం, ఆది అప్పొస్తలుల ఉపదేశం 7 మెట్లు. 7 మెట్లు. హల్లెలూయా. మొట్టమొదట ఏంటది? మారు మనసు పొందుట ఒక మెట్టు. 2వ మెట్టు బాప్తీసం అనే మెట్టు. 3వ మెట్టు పరిశుద్ధాత్మ అనే మెట్టు. 4వ మెట్టు ఏర్పాటు జీవితం అనే మెట్టు. 5వ మెట్టు చెప్పాలి దైవిక స్వస్థత. 5వ మెట్టు. 6వ మెట్టు ప్రాణాత్మ శరీర సంపూర్ణమైన పరిశుద్ధత. 7వ మెట్టు ప్రాణం ఆత్మ దేహం విమోచన. 7 మెట్లు. 7 సార్లు మునిగాడా లేదా? మునిగినప్పుడు ఏం జరిగింది అంటే చిన్న పిల్లవాడి దేహం అంట. ఏ దేహం? ఎంత ఆశ్చర్యం అండి. అద్భుతం జరిగిందా లేదా? నువ్వు బాప్తీసం పొందితే నీలో ఒక అద్భుతం చేస్తాడు దేవుడు.
నీ ఇంటిలో ఒక అద్భుతం చేస్తాడు, నీ ఒంటిలో ఒక అద్భుతం చేస్తాడు, నీ ఉద్యోగంలో ఒక అద్భుతం చేస్తాడు, నీ వ్యాపారంలో ఒక అద్భుతం చేస్తాడు, నీ చదువులో ఒక అద్భుతం చేస్తాడు, నీ కాలేజీలో ఒక అద్భుతం చేస్తాడు, నీ సేవలో ఒక అద్భుతం చేస్తాడు, నీ పిల్లల్లో నీ గర్భంలో ఒక అద్భుతం చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు నీ దేవుడు. ఏంటంట? ఏం బిడ్డ అంటే ఏం బిడ్డ? అరే ఏం బిడ్డ? ఇక్కడ రాయబడింది ఏం బిడ్డ? పసిబిడ్డ. అందుకని నేను పసిబిడ్డ పిలిచి వాడు బారిపోయాడు. ఏమన్నా మనకి మహిమ కలుగును కాక. హల్లెలూయా. పసిబిడ్డ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? పసిబిడ్డ అంటే అర్థం ఏంటి తెలుసా? యేసయ్య చెప్పాడు. యేసయ్య ఏం చెప్పాడంటే, నికోదేమో నువ్వు కొత్తగా జన్మించాలయ్యా, అప్పుడే దేవుని రాజు వస్తాను, లేకపోతే రావంటే అమ్మో మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను కొత్తగా జన్మించి నేను పుట్టి నేను చేసి ఇదంతా ఎవడు చేస్తాడయా, ఎట్ట కుదురుద్ది అన్నాడు. అది కాదురా నాయనా, అట్లా కాదు చేయటం. కొత్తగా జన్మించాలంటే నీటి ద్వారా జన్మించాలి. చెప్పాడా లేదా? చెప్పాడు. ఎక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వాక్యంలో ప్రభు చెప్పాడన్నమాట. నువ్వు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం. చదువు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ఇట్లని ఒకడంటే ఎవరండి? పేరు చెప్పాడా? ఏమండి పాస్టర్ గారు పేరు చెప్పాడా? ఒకడంటే ఎవరు? అందుకు నికోదేము. ఆగమ్మా తల్లే, చదవనప్పుడు చదవరాదు. చూడండి, ఒకడంటే ఎవరు? తల్లికి తండ్రికి పుట్టినాడు. ఒకడంటే తల్లికి తండ్రికి పుట్టినాడు. అంటే జన్మ పాపం కర్మ పాపం ఉంది ప్రతి ఒక్కళ్ళలో. ఎవడైనా పర్వాలేదు, తల్లికి తండ్రికి పుట్టినాడు ఒకడు ఏం చేయాలి? నీటి ద్వారా జన్మించాలి. నీటి ద్వారా జన్మిస్తే పాపం క్షమించబడుతుంది. పాపం క్షమించబడ్డాక బాగా వినండి, పాపం క్షమించబడ్డాక చిన్న బిడ్డ అన్నాడు కదా. చిన్న బిడ్డ అంటే నిర్దోషమైన మనసాక్షి. ఏ మనసాక్షి? బాప్తీసం పొందిన వారిలో ఒక నిర్దోషమైన మనసాక్షి చిన్న బిడ్డలో ఉండేది. ఏంటంటే నిర్దోషమైన మనసాక్షి. బైబిల్లో రాయబడింది యేసయ్య గురించి గొర్రె పిల్ల అని రాయబడింది. యేసయ్య గురించి ఏం రాయబడింది? గొర్రె పిల్ల. గొర్రె కాదు, గొర్రె వేరు, గొర్రె పిల్ల వేరు. గాడిద వేరు, గాడిద పిల్ల వేరు. దేని మీద ఎక్కాడు? గాడిద మీద ఎక్కాడా? గాడిద పిల్ల మీద ఎక్కాడా? గాడిద పిల్ల మీద ఎక్కాడు. గొర్రె పిల్ల సియోన్లో నిలబడింది. గొర్రె కాదు, గొర్రె పిల్ల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రె పిల్ల అంటే నిర్దోషమైన దోషము లేని మనసాక్షి. సమూయేలు గురించి రాయబడింది బాలుడు అక్కడ పండుకొని ఉండగా బాలుడు అంటే ఏంటి? నిర్దోషమైన మనసాక్షి. వెంటనే దేవుడు మాట్లాడాడు బాలుడితో మాట్లాడాడు. ఈ నిర్దోషమైన మనసాక్షి ఎక్కడ వస్తుందంటే బాప్తీసము ద్వారా వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చెబుతా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం చదువునానా? త్వరగా చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చాలు. యోహాను బాప్తీసం ఇస్తున్నాడు. యోహాను బాప్తీసం ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక బాగా వినండి. యోహాను కాలం వరకు బాప్తీసం ఉందా? బాప్తీసం యోహాను మొదలుపెట్టాడు. ప్రజలకు కొత్తది నేర్పిస్తున్నాడు. మొదలుపెట్టాడు. యోహాను ఎక్కడున్నాడండి? అరణ్యములో. అరణ్యం అంటే ఏంటి? మరుగై ఉంటాం. అరణ్యం అంటే ఏంటి? మరుగై ఉన్నాడు. మనుషులకి మరుగై ఉన్నాడు. అయితే అరణ్యంలో ఒకడున్నాడు అని యెరూషలేములో వినపడిందంట. ఎక్కడ వినపడింది? అరణ్యంలో ఒకడున్నాడు. నువ్వు మరుగైన వ్యక్తివైతే గొర్రెల దొడ్డిలో నుంచి సింహాసనం ఎక్కిస్తాడు నిన్ను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాప్తీసం పొందడానికి వచ్చాడంట. ఎవరో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు అనేకులు వచ్చారంట. స్త్రీలు, పురుషులు. బాగా వినండి. బాప్తీసం యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ఉంది.
యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులు ఎవరు? ఎవరండి? ఎవరండి? సున్నతి చేయబడిన వారు. ఎవరండి? సున్నతి చేయబడిన వారు. మగవాళ్ళ కంటే సున్నతి చేస్తారు, మరి స్త్రీలకి? మీకు అర్థం కావడం అని చెప్తున్నా, అని బాకండి, అర్థం కావడం అని చెప్తున్నా. దేవుడు చూశాడు, చూసి అరే రే పురుషులు రావాలి, స్త్రీలు రావాలి, దేవుని రాజ్యం అందరు రావాలి అని చెప్పి బాప్తిసం మార్చాడు. ఈ బాప్తిసంలో స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, తేడానే లేదు. అందరూ బాప్తిసం పొంది ఆయన పోలికలోకి మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆజ్ఞ మార్చేవాడు ఆయనే. ఆజ్ఞకి లోబడాలి, ఆజ్ఞకి లోబడాలి. దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తం చేసిన వారు మత్తయి సువార్త 7:21 ప్రభు చెప్పాడు నోరు తెరిచి, ప్రభువా ప్రభువా అన్న ప్రతివాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అది ఏంటి తండ్రి చిత్తం? ఏంటి బాప్తిసం పొందటం? తండ్రి చిత్తం ఏంటి? బాప్తిసం పొందటం అండి. తండ్రి చిత్తాన్ని లోబడకపోతే నువ్వు పరలోక రాజ్యంలో కనపడతావా? నోరు చెప్పండి, కనపడతావా? కనపడు, విడిచిపెట్టబడతావు. అది యేసయ్య చెప్పే మాటలు, సేవకుడు చెప్పే మాటలు కాదు, దూతలు చెప్పే మాటలు కాదు, ప్రవక్తలు చెప్పే మాటలు కాదు. హల్లెలూయా. ప్రవక్తలు చెప్పే మాటలు కాదండి, సేవకులు చెప్పే మాటలు కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాప్తిసం పొందడానికి లైన్ నిలబడ్డారంట. పొందడానికి నిలబడితే మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతమంది స్త్రీలు, ఎంతమంది పురుషులు వచ్చారా బాప్తిసానికి? సంతోషమా కాదా? ఆయన సంతోష పట్ల అరే సర్ప సంతానమా మీకెందుకురా బాప్తిసం అన్నాడు. అదే షాగి శంప పెట్టి కొట్టినట్టు అనిపించదా? అంటే పాస్టర్ గారు మాట్లాడి నోరు తెరిచి తలకాయలు ఓపద్దని చెప్పాను, పొద్దు నుంచి నేను మొత్తుకుంటున్నా తలకాయలు ఓపద్దని. నోరు చెప్పండి, చంపబెట్టి కొట్టినట్టు ఉండదా? ఏంటి నేను సర్ప సంతానం అంటావా? అమ్మ నేను సర్పాన్ని, నేను పావునా? ఏంటయ్యా బాప్తిసం పొందడానికి గుర్తు అట్ట అంటావు? వాళ్ళు అన్నారు, అయ్యా గద్దించాం, తిట్టావు, మాకు బాప్తిసం కావాలయ్యా, బాప్తిసం కావాలి. దైవజనుడా, ఏం కావాలి? దైవజనుడా మాకు బాప్తిసం ఇస్తావా లేదా? దైవజనుడా మాకు బాప్తిసం ఇస్తావా లేదా? దైవజనుడిని బలవంతం చేస్తున్నారు. దైవజనుడా బాప్తిసం ఇస్తావా లేదా? ఎందుకు రా మీకు బాప్తిసం? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికే. హల్లెలూయా. ఆ ఉగ్రతలు, దేవుని ఉగ్రతలు మేము కనపడకూడదయ్యా. దేవుని ఉగ్రత రాకముందే నేను బాప్తిసం పొందాలి, నా ఇంటి వారు బాప్తిసం పొందాలి, నా పిల్లలు బాప్తిసం పొందాలి. యేసుతో మేము కనెక్ట్ అయ్యి ఉండాలి. రే అయితే నిజమే, కానీ అయితే మీకు బుద్ధి చెప్పినాడు ఎవడురా నీకు బుద్ధి చెప్పింది? బాప్తిసం పొందమని బుద్ధి చెప్పింది ఎవడు? గుండు పాస్టా, విజయవాడ పాస్టా, పేరేశాల పాస్టా? నీకు బాప్తిసం పొందమని బుద్ధి చెప్పింది ఎవడురా అన్నాడు. ఎవరు? వాక్యం నీకు బుద్ధి చెబుతుంది. వాక్యం నీకు బుద్ధి చెప్తుంది. వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యమైన నా దేవుడు, దేవునే వాక్యం, సజీవమైన వాక్యం, బలం కలిగిన వాక్యం, రెండంతలు వాడగలిగిన వాక్యం. ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యానికి లోబడిన వాళ్ళు ధన్యులు, పరలోకమే సంతోషిస్తుంది. హల్లెలూయా. నూతన సంవత్సరం నూతన వ్యక్తులుగా లేద్దాం గాక, ఇశ్రాయేలుగా లేద్దాం గాక, ఇశ్రాయేలుగా కనపడదాము గాక, సమస్తము నూతనమును గాక, సమస్తము నూతనంగా మారిపోను గాక. ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇంకా వదిలిపెడతావా? వదిలిపెట్టినాయా? ఇంకా వదిలిపెట్టవా? మరి ఏం చేయాలి చెప్పు అంటే
నన్ను ఆశీర్వదిస్తే వదిలిపెడతానయ్యా. ఎక్కడ చూస్తున్నారు చూడు, నేను అనుకున్నా డబ్బ కొడతాను. ఆగు ఆగు, అది లోపల నుంచి రావాలి, ఫైర్ లోపల ఫైర్ అయిపోవాలి. లోపల నుంచి నన్ను ఆశీర్వదించాలయ్యా. హే, ఈ యాకోబు ఏం చేసుకుంటావయ్యా ఆశీర్వాదం? నీ తాత ఎవరు? అబ్రహాము భూమి పట్టినంత సంపాదించాడయ్యా, నీకెందుకు ఆశీర్వాదం? నీ తండ్రి ఎవరు? ఇస్సాకయ్యా, ఇస్సాకు భూమి పట్టినంత సంపాదించాడయ్యా. ఇంకా భయంకరమైన ధనవంతులు మీరు, మీకెందుకయ్యా ఆశీర్వాదం? ఏంటది? ఏంటా పిల్లలకా? హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, నా తండ్రి తాత ఆశీర్వాదం నాకొద్దు, తండ్రి ఆశీర్వాదం నాకొద్దు, నా దేవుని ఆశీర్వాదం నాకు కావాలి. కొట్టు గట్టిగా, నా దేవుని ఆశీర్వాదం నాకు కావాలి. తాత వద్ద, తండ్రి వద్ద, ఎవరు వద్ద, నా దేవుని ఆశీర్వాదం నాకు కావాలి. నా దేవుని ఆశీర్వాదం నేను పొందితే నీ రాజ్యంలో నేను ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి 12 గోత్రాల మీద నా దేవుడు ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల మీద ఈ బైబిల్ రాసేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఘనపరచును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని మాటకు లోబడుదురు గాక. పరలోకం వెళ్ళాలంటే యాకోబు పేరేంటి చెప్పాలి? అది తెలుసు, పప్పులో కాలేస్తారు నీళ్ళు. యాకోబు పేరేంటి? అంటే యాకోబు పేరేంటి? బలత్కారుడు. చప్పట్లు కొట్టండి, బలత్కారుడు. చప్పట్లు కొట్టండి. యాకోబు పేరు బలత్కారుడు. దేవుని దించగలిగిన వాడు, దేవుని ఆశీర్వాదం పొందగలిగిన వాడు, దేవుని స్వరం వినగలిగిన వాడు, దేవుని చూడగలిగిన వాడు, దేవుని దింపగలిగిన వాడు. నూతన సంవత్సరంలో ఒక బలత్కారుడుగా నిలబడుదువుగాక, ఒక బలత్కారుగా నిలబడుదువుగాక. నా దేవుడు నీ దేవుడు అవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలత్కారుడు నిలబడి ఉన్నాడు. దేవుని సన్నిధిలోంచి ఆశీర్వాదం పొందటానికి, దేవుని రాజ్యాన్ని పొందుకోవడానికి బలత్కారుడే. నాకు కావాలి, నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు నా తండ్రి నాకు కావాలి. పాదాలు వదిలిపెట్టినా. అరే పోరా. గూటి మీద దండాడంట. ఎక్కడ దండాడు? గూటి మీద దంతే గూడు వసిలితే వదిలిపెట్ట. నాకు తండ్రి కావాలంతే. పట్టుకున్నాడు, తన్నినా పట్టుకున్నాడు, కొట్టినా పట్టుకున్నాడు, తోసేసినా పట్టుకున్నాడు. నేను వదలను. నాకు నువ్వు కావాలి, నీ రాజ్యం కావాలి. యాకోబు పేరేంటి? బలత్కారుడు. నిలబడి ఉన్నాడు ఈరోజు నీ కోసం. నువ్వు కూడా ఒక బలత్కారుడు అయిపోవాలి. మీ ఇంట్లో ఉన్నవారు ఒక బలత్కారులు అయిపోవాలి. మనందరము దేవుని సన్నిధిలో బలత్కారులై నిలబడుదుముగాక. ఆయుధాలు ధరించిన ఆయుధదారులుగా నిలబడుదుముగాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాను పారిపోను గాక, చీకటి పారిపోను గాక, శాపం పారిపోను గాక. నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదంతో నింపబడదుము గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, ఒక్క బలత్కారుణ్ణే మీ ముందుకు తీసుకురాగలిగాను. ఇంక ఎంతోమంది బలత్కారులు బైబిల్లో ఉన్నారు, రాసిపెట్టాడు దేవుడు. ఈసారి వచ్చినప్పుడు 2వ బలత్కారుని బయటికి తీసుకొస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, దేవుని వాక్యం వినండి. బైబిల్లో రాసిపెట్టి ఉంచాడు దేవుడు. బైబిల్లో రాసిపెట్టి ఉంచాడు. 2వ వ్యక్తిని కొంచెం అట్లా పరిచయం చేసి వదిలేస్తా. అంతేనా? త్వరగా చదవండి. రూతు గ్రంథం 1:15-16. త్వరగా చదవండి.
చదవండి. రూతు గ్రంథం 1:15 చదవండి. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. తిరిగిపోయిందిగా, చదవండి. నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనిను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పండి. చల్లారిపోకుండా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ తోటి కోడలో తిరిగిపోయింది కదా వెనక్కి, నువ్వు కూడా పోకూడదా అని అంది నయోమి. అంది, అవకాశం ఇచ్చింది, నువ్వు కూడా తిరిగిపోమని అవకాశం ఇచ్చింది. తోటి కోడలు ఏం చేసింది? తోటి కోడలు ఎందుకు పోయింది చెప్పండి? తోటి కోడలు ఏం చేసింది, ఎందుకు పోయింది చెప్పండి అయ్యా? ఏంటో భర్త చచ్చాడా? భర్త చచ్చాడు, వెళ్ళిపోయినా. బాగా వినండి. తోటి కోడల్లో ఏముందంటే, తోటి కోడల్లో అవిశ్వాసం ఉంది. నీ భర్త చచ్చాడు, నా భర్త చచ్చాడు, నీ భర్త చచ్చాడు, నీ భర్త చచ్చాడు, నా భర్త చచ్చాడు. ఏం చేశాడు మీ దేవుడు? నీ దేవుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు నీ దేవుడు? నా కొంప గట్ల, నీ కొంప గట్ల ఏం చేశాడు దేవుడు అని అవిశ్వాసం వచ్చేసింది. అవిశ్వాసం వచ్చేసింది. అవిశ్వాసులు అమ్మా అడ్రస్ కూడా కనపడరు. ప్రభు రాకల్లో అడ్రస్ కూడా కనపడరు. ఓర్పానికి ఎక్కడన్నా అడ్రస్ కిందా? వెళ్ళేటప్పుడు అడ్రస్ ఇచ్చి వెళ్ళిందా? నోరు తెరిచి మాట్లాడండి. ఇచ్చిందా? అలా రూత్ అడ్రస్ ఇచ్చి వెళ్ళింది. నా అడ్రస్ బెత్లెహేములో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పోయింది, నీ తోటికాడు పోతుంది. పోతే పని. నన్ను మాత్రం ఆ మాట అనబాక. నిన్ను నేను ఎడవను, నిన్ను నేను ఎడబాయను. సత్య ఇద్దరం చావాలి, పాతి పెడితే. ఎందుకో తెలుసా? అయ్యోమే ఎందుకో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. బాగా వినండి. రూతును దేవుడు ఎందుకు ప్రేమించాడంటే, నా దేవుడు అన్నందుకు ప్రేమించాడు. హల్లెలూయా. నా దేవుడు యేసయ్య, నా దేవుడు యేసయ్య, నాకు దేవుడు. ఆయన నా దేవుడు. నా మాట విన్నాడు, ఆ మాట విన్నాడు. ఎవరిని పట్టుకుంది? ఎవరిని పట్టుకుంది? రూతు ఎవరిని పట్టుకుంది? నయోమిని పట్టుకుంది. అత్తను పట్టుకుంది. ఎవరు పట్టుకుంది? అత్తను పట్టుకుంది. ఈ దినాల్లో అత్తను పట్టుకుంటారు కోడళ్ళు. ఒకసారి నాకు 12:30కి ఫోన్ చేసింది ఒక తల్లి. అయ్యా, నా కోడలు ఎప్పుడు బోర్నమీట తాగమని ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చింది గ్లాస్ నిండా, మరి తాగమంటావా వద్దంటావా? అంటే ఆమెకేంటి కోడల మీద అంత నమ్మకం. అంటే తెల్లారేసరికి పంపించేస్తుందేమో పరలోకం నన్ను, నా కోళ్ళని అనుమానం వచ్చేసింది. గ్లాస్ మీద చేయి పెట్టన్న, చేయి పెట్టింది. సూత్రం ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం ప్రోక్షిస్తున్నాను నాయన. అయ్యా, శాపం ఏసం ఏసు నావును ఇరిగిపోవును గాక అని ప్రార్థన చేశా. ప్రార్థన చేసి తాగేసేయమని చెప్పా. తాగుతున్నా అంటుంది. తాగు అని తాగే అన్న. గుట్ట ఏసు రక్తం తాగేటప్పుడు కూడా ఏసు రక్తం అని తాగుతుంది. తాగేసింది. పొద్దున్న లేచి ఏమి అవ్వాల. పొద్దునే నాకు ఫోన్ వచ్చింది. అయ్యా, తాగేసి రాత్రి ఏం కాలేదయ్యా. అమ్మా చూడండి, అత్త కోడలకి ఎంత డౌట్. అమ్మా అత్త మీద డౌట్, కోళ్ళ మీద. ఏమంటుంది రూత్? అంటుంది, నిన్ను నేను ఎడవను, నీ దేవుడే. అమ్మ చంపేశాడు కదా, నా భర్తను చంపేశాడు, నీ భర్తను చంపేశాడు, ఆమె భర్తను చంపేసి ఎవరు లేరు కదా, కూలి చేసుకుంటే బతకాలి, నా పొలం లేదు, ఇల్లు లేదు. లేదు నీ దేవుడే నా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
బాగా వినండి, ఎందుకు పట్టుకుందంటే ఇప్పుడు నయోమి అబ్రాహాము సంతానం. నయోమి ఎవరు? అబ్రాహాము సంతానం. అబ్రాహాము దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. చప్పట్లు కొట్టుకో. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. బాగా వినండి, అబ్రాహాము దేవుడు ఎవరో తెలుసా? శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు, పాపాన్ని పరిశుద్ధంగా మార్చే దేవుడు. అబ్రాహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, 3 బారిన చెట్టును చిగురింపజేయగలిగిన నా దేవుడు ఆయన. హల్లెలూయా. విడిచిపెట్టిందా? అందరూ చెప్పండి. విడిచిపెట్టలా, పట్టుకుంది, ఎమ్మడబడింది, పోతా ఉంది. ఇద్దరు కలిసి బెత్లెహేములో అడుగు పెట్టారు. హల్లెలూయా. బెత్లెహేము, రాజు ఎన్నుకున్న బెత్లెహేం అదే, రాజు దిగొత్తున్న బెత్లెహేం అదే. బెత్లెహేము ఆరాధనలో అడుగుపెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనలో మానుకొని ఏ ఆరాధనకు మీరు వెళ్ళకూడదు. ఇది బెత్లెహేము ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన. ఈ ఆరాధనలో మనం కాలు పెట్టాలి, మన కాలు నిలబడి ఉండాలి, మన దేహం నిలబడి ఉండాలి, మనం ఆయన స్తుతించాలి. అబ్రాహాము దేవుడు ఇక్కడ ఉన్నాడు, యాకోబు దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇస్సాకు దేవుడు ఇక్కడ ఉన్నాడు, పునరుత్థానమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆరాధన వదిలిపెట్టి వెళ్ళకూడదు. నువ్వు ఈ పునాదులో కట్టబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళిందా లేదా? సింపుల్గా చెప్తా నేను. ఇది దాదాపు 1 గంటన్నర చెప్తా దీన్ని. దాదాపు 1 గంటన్నర చెప్తా. ఇప్పుడు చెప్పనులే, భయపడబాకండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. బెత్లెహేముకి ఇద్దరు కలిసి వెళ్ళారు. బెత్లెహేము వెళ్ళగానే దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కరుణ, దేవుని కటాక్షం ఏం చేసిందంటే బోయాజు పొలములోకి నడిపించింది. ఏ పొలంలో నడిపించింది? బోయాజు పొలములోకి నడిపించింది. బోయాజు పొలము ఏ పొలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న పొలం. అది ఇదే సంఘం. ఈ సంఘంలోకి ప్రభు నిన్ను తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు చెప్పండి? నిన్ను ఆశీర్వదించడానికి, నీ స్వభావం మారటానికి, నువ్వు స్థిరపడటానికి, ప్రభు రాకడికి పరిశుద్ధపడటానికి నిన్ను సంఘంలోకి తీసుకొని వచ్చాడు దేవుడు. అంత మాత్రమే కాదు, పొలంలోకి వచ్చిన తర్వాత బాగా వినండి, పొలంలో ఉన్నారు, పొలంలో పరిగెరు. మోయాబీల్ని కూలికి కూడా పెట్టుకోరండి. మోయాబీల్ని కూలికి కూడా పెట్టుకోరు. అయ్యో పెట్టుకోకపోతే పెట్టుకుపోయారు. పడిపోయిన కర్రలు ఏరుకుంటాను నాయన. ఏరుకోండి, మేమిద్దరం భోజనం చేస్తామయ్యా. పడిపోయిన కర్రలు ఏరుకుంటుంది. రథం వేసుకొని కట్టగా వచ్చాడు. రాగానే ప్రజలందరూ యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటున్నాడు అని కేకలేస్తున్నారు. ఎందుకంటే ఏమోకెళ్ళి అలా చూస్తున్నాడు, ఏమేం మాట్లాడట్లా. ఏమకెళ్ళి అలా చూశాడు. ఇప్పుడు రూతు కళ్ళు బోయాజును చూసే, బోయాజు కళ్ళు రూతు మీదకి వెళ్ళాయి. ముఖ దర్శనం. హల్లెలూయా. బోయాజు ముఖ దర్శనం చూస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బోయాజు ఎవరు? ఈదుడు. బోయాజు ఎవరు? ఈదుడు. రూత్ ఎవరు? మోయాబురాలు. శాపంలో ఉంది, పాపంలో ఉంది. మామూలు పాపం కాదు, తండ్రి వలన గర్భవతులైన వాళ్ళు. ఆ పాపం నిలబడి ఉంది, ఆ శాపం నిలబడి ఉంది. 3 బారిన జీవితం, అడుగంటిపోయిన జీవితం, పాపం, శాపం ఉంది ఆమెలో. ఆయన ముఖ దర్శనం కలిగిందంట. ఆయన ముఖ దర్శనం కలిగేసరికి ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం. అయ్యా, నీ ముఖ దర్శనంలో ఏమని తెలిసినా, ఆయన ముఖ దర్శనంలో కనికరం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ముఖ దర్శనంలో కనికరం ఉంది. నశించిపోయిన వారిని, అడుగంటిపోయిన వారిని, 3 బారిపోయిన వారిని ఆయన ముఖ దర్శనంతో సిగిరింపగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే మాట పట్టుకుంది, నీ దేవుడే, నన్ను అడ్డగించవద్దు, నన్ను అడ్డగించలేవు, నువ్వు అవతలకు బా, నువ్వు రాకపోయినా పర్లేదు, నేను వెళ్ళిపోతాను, బెత్లెహేము వెళ్ళిపోతాను, నీ దేవుడే నా దేవుడు. పట్టుకుంది. బాగా వినండి, పట్టుకుంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమెని యేసుక్రీస్తు వంశావళిలో తీసుకొచ్చి పెట్టాడు. యేసుక్రీస్తు
వంశావళిలో తీసుకొచ్చి పెట్టాడు. ఆమె కడుపులో నుంచి ఒక దైవ సంతానాన్ని దింపాడు నా దేవుడు. హల్లెలూయా. ఆమె సంతానం నుంచి దావీదు వచ్చేసాడు, ఆమె సంతానం నుంచే యేసయ్య వచ్చేసాడు. ఏం ఆశీర్వాదం అండి ఇది, ఏం ఆశీర్వాదం ఇది. ఒక శపించబడిన ఒక వ్యక్తి ఏం చేసింది తెలిసిన, నీ దేవుడు నాకు కావాలి, నీ దేవుడు నాకు కావాలి, నీ దేవుడు నాకు కావాలి. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు పట్టుకుంది. రూత్ ఎవరో తెలుసా? రూత్ ఎవరండి? రూత్ ఎవరు? పోయాబ్రాలా రూత్ ఎవరు? దేవుని సన్నిధిలో బలత్కారంగా నిలబడి ఉంది. నాకు ఆయన ఆశీర్వాదం కావాలి, నా జీవితం చిగురించాలి. ఒక బలత్కారమైన వ్యక్తి నిలబడి నువ్వెవరో తెలుసా? నీకు అర్థం కావట్లా, నువ్వెవరో నీకు అర్థం కావట్లా. దేవుని సన్నిధిలో ఒక బలత్కారుడు అయి నిలబడు. దేవుని రాజ్యం నీదే, దేవుడు నీ దేవుడే, తండ్రి నీ తండ్రే, నిన్ను దాటిపోయే తండ్రి కాదు. నేనే బలత్కారుణ్ణి, నేనే బలత్కారుణ్ణి. దీంట్లో ఒక ఏడు బలత్కారులు తీద్దామని ఆశపడ్డాను, కానీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు. మరలా వచ్చినప్పుడు మీకు చెప్తాను. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఉండంగా తగ్గిపోతున్నావు, ఏం చూసుకుంటున్నావు నువ్వు? దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది, ఈ బ్యాటరీ కాదు, నీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఇంతసేప అటు బొర్లు ఇటు బొర్లు వేసి త్వరగా బుల్లెట్ బాగా నింపుకొని ఉండాలి. ధన 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 AK 47, AK 47, 45, AK 47, ధన 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 బుల్లెట్లు దిగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలుమీయండి, అందరు కలుమీయండి, అందరు కలుమీయండి. చెప్పండి, బలత్కారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలత్కారుడు నువ్వే, బలత్కారుడు నువ్వే. నాకు పరలోకం కావాలి, నేను బాప్తిసం పొందాలి. సమీపించరాని తేజస్సులో